రైట్ మా ట్యాక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ taxo. Taxo means wait. Who introduced tax in India? When? 1860. To whom we have to pay taxes? ఎవరికి taxes పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి. సరే కూర్చోవాలి, బయట ఇసిరేస్తా. సో సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఏ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి? ఏ గవర్నమెంట్కి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. సార్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ లిస్ట్. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1 ఏమంటారు? లిస్ట్ 2, లిస్ట్ 3 యూనియన్ లిస్ట్లో అంటే ఎవరికి తీసుకునే పవర్ ఉంటుంది? యూనియన్ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సార్ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, తీసుకునే పవర్ ఎవరికి ఉంటుందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. ఏం రాశారు సార్ ఈ లిస్టులో అంటే ఇన్కమ్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఒకవేళ ట్యాక్స్ తీసుకోవాలంటే అది ఎవరి డెసిషన్? స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. సార్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్కి సంబంధించి జిఎస్టీ రాశారమ్మా. జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కాకపోతే ఇక్కడ రాస్తే ఏమవుతుంది 246లో అంటే ఒకవేళ డిస్ప్యూట్ వస్తే ఎవరికి ఎక్కువ ఉంటుంది? సెంటర్కి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి 246 యూజ్ చేసుకున్నారా, 246A యూజ్ చేసుకున్నారా? దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ 246A. ఎందుకంటే 246లో చక్కగా సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ పవర్ రాసేసుకున్నారు అప్పట్లో. అప్పుడంటే అప్పుడే ఇండియా ఫామ్ అయింది, సెంటర్కే ఎక్కువ పవర్ ఇద్దాం అన్నట్టు ఊరుకున్నారు. ఇప్పుడు అలా లేదమ్మా. స్టేట్స్ ఆల్సో ఇండిపెండెంట్ అవుతున్నాయి కాబట్టి ఒప్పుకోలా, 246 రాపించారు. సార్ ఇప్పుడు మరి సరే అందరూ ఎలా కూర్చున్నాను, నువ్వు ఎట్లా కూర్చున్నావు? అటే వెళ్తుంది ఐసైట్, అందుకని. సరే కూర్చో, కొద్దిసేపు సరే కూర్చో అక్కడ. ఏం పేరు? సిఏ ఫౌండేషనా, సిఎంఏ ఫౌండేషనా? సిఎంఏ ఫౌండేషన్. ఓకే రైట్. మన ఎక్కడ చదివావు సిఎంఏ ఫౌండేషన్? జనరల్లీ మామూలుగా చెప్తున్నామ్మా, ఏ ఫ్యాకల్టీ మిమ్మల్ని కదిలిచ్చారు అసలు. ఒకే ఒకళ్ళు కొద్దిగా డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ అవన్నీ చూసారు. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక్కడే అమ్మా, ఈ మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు అసలు. నువ్వు క్లాస్కి రాకపో, ఎట్లయినా ఉండు క్లాస్లో. అల్టిమేట్గా నా దగ్గరకు వస్తాయి కంప్లైంట్స్. వేరే టార్గెట్ అకాడమీలో ఒక రూల్ ఉంది, ఎవ్వరు పిల్లల్ని అరవటానికి వీల్లేదు. ఆ రూల్కి నేను ఒక్కడనే ఎక్సెప్షన్. ఎందుకంటే మీరు ఎవరు అరవద్దు సార్, నేను చూసుకుంటా అని. ఇఫ్ ఎనీ ఫ్యాకల్టీ ఫీల్స్ డిస్కంఫర్ట్ ఇన్ ద క్లాస్, అది నేను చూసుకుంటా. అరే మేము మీ పాఠాలు చెప్తున్నాం రా, నువ్వు నేర్చుకోకపోతే నేర్చుకోవు. అసలు రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేకపోతే ఏమవుతుంది సార్ అంటే వేరే ఫ్యాకల్టీ చాలా ఈ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేసేది, ఎందుకు పనిచేస్తున్నావో తెలియదు అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ దే డింట్ ఎక్స్పెక్ట్ దట్. బట్ నేనేంటంటే కొంచెం అది ఇద్దామంటా నేను, నాకు ఇవ్వకపోయినా పర్లేదు. ఇదే అలవాటు బయట కూడా అయితే కొంచెం బాగోదు ప్రాపర్లీ. అండ్ ఏమన్నా కొంచెం లాంగ్ అవర్స్లో కూర్చున్నప్పుడు అయితే సో యూ కెన్ మూవ్ అంతే. కానీ బట్ నేనేమంటానంటే వేరే వాళ్ళు సరిగా కూర్చున్నప్పుడు నువ్వు అట్లా కూర్చోకపోతే ఏమవుతుంది? బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా బాడీ లాంగ్వేజ్. ఇఫ్ యు ఆర్ ఆరగెంట్, ఐఎమ్ డబుల్ ఆరగెంట్. ఇఫ్ యు ఆర్ గుడ్, ఐఎమ్ త్రిబుల్ గుడ్. ఇఫ్ యు ఆర్ ఎ క్రాక్ ఫెల్లో, నేను ఇంకా మెంటల్ క్రూయల్ అనుకో. ఆల్రెడీ ప్రూవ్డ్ గుంటూరులో, హైదరాబాద్లో ఇంటూ 2 ప్రూవ్డ్. మళ్ళీ నన్ను ఎందుకు టెస్ట్ చేస్తారో అంటా నేను. సో కాబట్టి సరిగ్గా ఉండండి, నేను సరిగ్గా క్లాసులు చెప్తాం, మేము పాస్ చేయిస్తాం, మా పని మేము చూసుకుంటా వెళ్ళిపోతాం. బట్ నువ్వు స్టూడెంట్ లాగా లేవనుకోండి, నేను పెద్ద రౌడీలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఎంత దూరం వెళ్తాను సార్ అంటే అసలు లెక్కే లేదు, ఆల్రెడీ తెలుసు గుంటూరులో ఎంత దూరం వెళ్తాను. ఎందుకంటే నేనే కదిలించుకుంటాను, నేనే గొడవలు పెడతాను, నేను చాలా దూరం వెళ్తాను అనమాట. అంత ఉండదు కదా స్టూడెంట్ లెవెల్లో, మీకు ఉంటుందా? స్టూడెంట్స్ లాగా ఉండండి. ఏమన్నా అటు ఇటు తేడా పెడితే పెద్ద ఆయనకు కూడా తెలుసు, అందుకని నాతో పెట్టుకోరు అసలు ఎవరు. పెద్ద ఆయన అంటే మన ఎదురింటోళ్ళమ్మా.
అందుకని పెట్టుకోరు చాలా వరకు, సామాన్యంగా పెట్టుకోరు ఎవరు, పెద్ద ఆయన అని కాదు, వెనకింటి ఆయన, ఎదురింటి ఆయన, పక్కింటి ఆయనలు ఎవరు పెట్టుకోరు అనమాట మనతో. ఎందుకు వచ్చిన గొడవ అనవసరంగా, ఏమన్నా పెట్టుకుంటే అసలు ఇట్లా సాగదీసి అక్కడ వదులుతాడు అని చెప్పేసి జాగ్రత్తగా క్లాసెస్ వినేసండి, అయిపోయింది. నేనేమో అన్ను అందరు ఎలా ఉంటే మనం కూడా అలా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, షో చేయాలని చేస్తే అది మేబీ ఇంటెన్షన్ కాకపోవచ్చు, బట్ నీ బాడీ లాంగ్వేజ్ అది కన్వే చేస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ డేంజరస్ టు అదర్ పార్టీస్. సో నువ్వు షో కొడితే అది చండాలంగా ఉంటుంది ఈ స్టేజ్లో. ఎప్పుడు షో కొట్టాలి? నువ్వు బాగా సంపాదించి డబ్బులు తెచ్చుకుంటే నువ్వు కొట్టక్కర్లా షో, నువ్వు అసలు షో కొట్టక్కర్లేదురా బాబు. సో అది దట్స్ వై నేను ఏమని అంటారంటే అవన్నీ చైల్డిష్ బిహేవియర్ అమ్మా, ఇంటర్ నిబ్బా క్యాండిడేట్స్ చేసేవి. యు ఆర్ నాట్ ఇంటర్ నిబ్బా క్యాండిడేట్ రైట్, నువ్వు అట్లాగే నిబ్బా క్యాండిడేట్లా కనిపిస్తావు నాకు షో కొడుతుంటే, అంతే కదా, బయటికి చెప్పాము అంతే. మెచ్యూర్డ్గా కనిపించాలి బయట, ఎప్పుడు చాలా మెచ్యూర్డ్గా కనిపించాలి, చాలా హై ఎండ్లో కనిపించాలి. కాస్ట్లీ ప్రోడక్ట్ నువ్వు చీపా ఏంటి? చీప్ ప్రోడక్ట్స్ షో చేసేది, కాస్ట్లీ ప్రోడక్ట్ ఎప్పుడు షో చేయదు, చీప్ ప్రోడక్టే షో చేసేది, వర కాస్ట్లీ ప్రోడక్ట్ రైట్. సో అది బాడీ లాంగ్వేజ్ ఇంత చేస్తుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్షన్ బ్రెయిన్లో ఏముందో బాడీ లాంగ్వేజ్లో అది కనిపిస్తుంది. మేబీ ఇంటెన్షన్ రైట్ ఉండొచ్చు, బట్ బాడీ లాంగ్వేజ్ రాంగ్ ఉన్నా సరే నీ ఇంటెన్షన్ కూడా రాంగే కన్వే అవుతుంది. సో అది ఓవరాల్గా ఎవరిని ఉద్దేశించట్లేదు, అందరికీ కన్వే చేస్తున్నాం వన్ బై వన్. బట్ నేను ఫస్ట్ నుంచి లేను కాబట్టి సరిపోయింది. ఫస్ట్ నుంచి ఉంటే ఏమైంది సార్? ఏమవుతుందో సగం క్లాసే ఉంటుంది నా క్లాస్లో. మిగతా వాళ్ళు ఎందుకు సార్ భయం వేస్తుంది క్లాస్కి రావాలంటే, నా స్టైల్లో ఉంటేనే వస్తారనమాట, మిగతా వాళ్ళు ఆన్లైన్ వింటారు. సరే ఓవరాల్ అంతే. దట్స్ వై అమ్మ కలరు బ్లాక్ తీసుకుంటా నేను, అది కొంచెం ఇది బ్లాక్ కాదు, బ్లాక్ సెలెక్ట్ చేద్దాం. రివిజన్ చేస్తున్నాను ఒకసారి. 246 ఆరిజిన్ చెప్పాం సార్. అసలు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే యాక్ట్ అనేది ఒకటి ఉండాలి అని నెగిటివ్ సెన్స్లో చెప్పారు. నో ట్యాక్స్ కెన్ బి కలెక్టెడ్ అన్లెస్ ఆర్ ఎక్స్పెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ యాక్ట్ ఇన్ ఇండియా. ఏ ఆర్టికల్ నెంబర్లో చెప్పారు? అది 260. ఇది సిలబస్ అయిపోయిన తర్వాత నేర్చుకుంటే బెస్టా, సిలబస్ చదువుతుండగా నేర్చుకుంటే బెస్టా? మళ్ళీ మర్చిపోతానుగా, అప్పుడు నేర్చుకోవచ్చుగా, అప్పుడు రివిజన్ అవ్వాలి. సో ఎన్న నేర్చుకుంటావు అప్పుడు. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఏంటి నువ్వు పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అసలు క్లాస్లో మొత్తం అందరూ ఈ సిలబస్ చదువుతుండగా 2-3 చెప్పారు కదా, మిగతా వాళ్ళు 2-3 అటెంప్ట్లు పట్టింది, దాని మిగతా వాళ్ళు అసలు అవ్వదురా. దట్స్ వై క్లాస్లో నేర్చుకుంటాం. ఎంత? 265. ఏం చెప్పారు 265లో? నో ట్యాక్స్ షుడ్ బి కలెక్టెడ్ అన్లెస్ ఆర్ అంటిల్ ఇఫ్ దెర్ ఈస్ అ యాక్ట్ ఇన్ ఇండియా. యాక్ట్ ఫ్రేమ్ చేసే పవర్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? సెంట్రల్ గవర్నమెంట్ అని రాయటం కంటే పార్లమెంట్ అని రాస్తే బెస్ట్. ఏ ఆర్టికల్? 256 ఇది కదా. ఏ ఆర్టికల్లో ఇచ్చావు పవర్? 240. సార్ జనరల్లీ ఆర్టికల్ నెంబర్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా, ఎంసీక్యూస్ అడగచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత దే హ్యావ్ స్టార్టెడ్ ట్యాక్స్, అంటే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లో చిన్నగా వెళ్ళాలి కదా. 2 types ఆఫ్ ట్యాక్స్ ఉన్నాయంట ఇండియాలో. ఏంటి ఆ 2 types ఆఫ్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే? కస్టమ్స్. సో వీ హ్యావ్ ఏ డిఫరెన్స్ అమ్మా. డిఫరెన్స్ చెప్పుకొని దాని ఇండెక్స్ ఒకసారి చూసేద్దాం. చిన్న డ్రా బోర్డ్లో అయితే ఎలివేట్ అవుతాయి కలర్స్, డీటెయిలింగ్ ఎక్కువ వస్తుంది, 4Kలో వస్తుంది. బట్ అది మెయిల్ ఇన్స్టాల్ అవ్వాలి, ఇట్ విల్ టేక్ టైం. రేపటికి నేను సెట్ చేసేస్తాను. జనరల్గా మీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇదంతా నేర్పించేస్తానమ్మా, సిస్టమ్ మొత్తం. ఏంటి ఈ వైర్ ఏంటి, ఆ వైర్ ఏంటి, లోపల ఏంటి, డాక్యుమెంట్ ఏంటి, టెక్నికాలిటీ 2-3 సెలెక్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. మేము క్లాస్కి వచ్చేలోపు వాళ్ళే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసేస్తారు. అసలు అక్కడ ప్రొజెక్టర్లో ప్రాబ్లం ఉంటే దాన్ని చెప్పేస్తారు నాకు. ఆ రేంజ్లో నేర్పించేసి పెడతాను అనమాట. డ్రా బోర్డ్ ఇవన్నీ తర్వాత పనికి వస్తాయి మీకు. చూద్దాం, మీ క్లాస్ కూడా నేర్పిస్తాను. కొంతమందికి టెక్నికల్లీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు నేర్చుకోవాలి అని, వాళ్ళకి నేర్పిస్తాను. మా ఇక్కడ వరకు చెప్తున్నాం. వీ హ్యావ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే సార్ ఎవరైతే ట్యాక్స్ కట్టాలో, బర్డెన్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్కమ్ సంపాదించావు, ట్యాక్స్ పక్కన వాళ్ళు కడతారు, నువ్వే కట్టాలా? మనమే కట్టాలి, బర్డెన్ కూడా మన మీదే ఉంటుంది. జిఎస్టీ అలా కాదమ్మా. అల్టిమేట్గా బర్డెన్ ఫీల్ అయ్యేది ఒకళ్ళు, పే చేసేది ఇంకొకళ్ళు గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో సోప్ కొన్నావు, నువ్వు జిఎస్టీ డబ్బులు కూడా ఇస్తావు సోప్తో పాటు, కానీ జిఎస్టీ పేమెంట్ ఎవరి దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకునేది? షాప్ కీపర్. బర్డెన్ ఒకరిది, పే చేసేవాళ్ళు ఒకళ్ళు. అక్కడ బర్డెన్ షిఫ్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా తీసుకుంటుంది. ఎందుకు ఇండైరెక్ట్ అన్నాం సార్ అంటే, నువ్వు ఎప్పుడైనా నాన్ ట్యాక్స్ నాన్ కామర్స్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, విలేజ్కి వెళ్ళి ఎవరైనా అక్కడ పెద్దవాళ్ళని మీరు ట్యాక్స్ కడుతున్నారా అని అడగండి, ఏమంటారమ్మా? కట్టట్లేదు అంటారు. మీరు ట్యాక్స్ కడుతున్నారా? మీరు ట్యాక్స్ కడుతున్నారా అమ్మా? సో కడుతున్నారు మీరు ట్యాక్స్. ఏం ట్యాక్స్? జిఎస్టీ. బుక్ కొన్నారు కదా, బుక్ కొన్నారు, మీకు తెలియకుండానే తీసుకుంటుంది గవర్నమెంట్. విలేజ్లో పెద్దవాళ్ళని అడిగితే మేము ట్యాక్స్ కడుతున్నాం అంటున్నారా, కట్టట్లేదు అంటారా? కట్టట్లేదు అంటారమ్మా. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. దాని పేరే ఏంటమ్మా? జిఎస్టీ. ఎందుకు వాళ్ళు అది ఫీల్ అవ్వట్లేదు సార్ అంటే, డైరెక్ట్గా తీసుకోవట్లేదు గవర్నమెంట్. ఎలా తీసుకుంటుంది? సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ద అల్టిమేట్ కస్టమర్ ఆర్ కన్స్యూమర్ ఆర్ బర్డన్, ద అల్టిమేట్ బర్డన్ బేరింగ్ పర్సన్ ఈజ్ నాట్ ఫీలింగ్ హీ ఈస్ పేయింగ్ ద ట్యాక్సెస్. సో అల్టిమేట్గా ఎవరైతే బర్డన్ ఉంటుందో అతను పే చేయడు గవర్నమెంట్కి. ఎవరు పే చేస్తారు సార్ అంటే, ద పర్సన్ హూ పేస్. ఎవరు మరి ట్యాక్స్ పే చేస్తారు అంటే ఇదేనా? ఓకే, ఆ కలర్ ఓకే. అల్టిమేట్గా ఎవరు పే చేస్తారు బర్డన్ అంటే, పర్చేజర్ పే చేయాల్సిన షాప్ కీపర్ అమ్మ. ఎవరు పే చేస్తారు? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? షాప్ కీపర్. ఇక్కడ ఎవరు ట్యాక్స్ బర్డన్ ఉంటుందో వాళ్ళే పే చేస్తారు. సో డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? జిఎస్టీ. వెన్ యూ ఎర్న్ ఇన్కమ్ you are responsible for the tax payment and you are also having the burden also. నేను నా ట్యాక్స్ పేమెంట్ నేనే చేయాలి అండ్ నేనే పే చేయాలి గవర్నమెంట్కి. ఆ పేమెంట్ బర్డన్ కూడా నా మీదే ఉంటుంది. బట్ when you buy the stuff like products or goods from the shopkeeper, it is the responsibility for payment. ఎవరిదమ్మా రెస్పాన్సిబిలిటీ టు పే? షాప్కీపర్ది. బట్ హీ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ. సో మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి అతను పే చేస్తారు, అతని పాకెట్లోంచి ఏం పే చేయరు. సో ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు అలా టూ పాయింట్స్ రాయంగా వీ షుడ్ హ్యావ్ ఎ డీటెయిలింగ్. ఫస్ట్ పాయింట్, డైరెక్ట్లీ ఇంకర్డ్ అండ్ పెయిడ్ బై పర్సన్. డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా? డైరెక్ట్లీ ఇంకర్డ్ అండ్ పెయిడ్ బై ది పర్సన్. ఏ ట్యాక్స్ అమ్మా? పెయిడ్ బై వన్ పర్సన్ బట్ ద సేమ్ ఈజ్ రికార్డ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. ఫస్ట్ పాయింట్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్. ఇంతకుముందు ఉండే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వదిలేస్తాను. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్సే ఉంది. ఇంతకుముందు ఆస్తుల మీద కూడా ట్యాక్స్ ఉండేది. అంటే మీకు ఏమైనా బిల్డింగ్స్ ఉన్న, ప్రాపర్టీస్ ఉన్న, సర్టెన్ ఒక 50 lakhs కంటే ఎక్కువ ఉంటే ఆ వెల్త్ ట్యాక్స్ కూడా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అది తీసేశారు, అబాలిష్ చేస్తారు. అంటే డిలీట్ చేయలేదు, కొన్ని రోజులు ఆపేద్దామని ఆపారు, మళ్ళీ తర్వాత తీసుకురావచ్చు. ప్రస్తుతానికైతే ఆపారు, హోల్డ్ పెట్టారు వెల్త్ ట్యాక్స్. తీసైనా అసలు వెల్త్ ట్యాక్స్ ఇండియాలో ఇక వెయ్యమో అని చెప్పలేదు, హోల్డ్ పెట్టారు. మేబీ ఫ్యూచరిస్టిక్గా వేయొచ్చాము. ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని మీద వేస్తామమ్మా? మా డైరెక్ట్ ట్యాక్స్ దేని మీద వేస్తాం? ఇన్కమ్ మీద ప్రస్తుతానికి. ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని మీద వేస్తాం? పర్చేజెస్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. దీని గురించి డీటెయిల్గా నేను జిఎస్టీలో చెప్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎందుకు వేస్తావు, సేల్ మీద ఎందుకు వేస్తావు, సర్వీసెస్ మీద ఎందుకు వేస్తావు అనేది నేను డీటెయిల్గా జిఎస్టీలో చెప్తాను. ప్రస్తుతానికి మీరు గూడ్స్ ఆర్ సర్వీస్ మీద నేను వేస్తాను. నో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్. ఎక్కడ షిఫ్టింగ్ ఉండదు ట్యాక్స్ బర్డన్. ట్యాక్స్ బర్డన్ ఎక్కడ షిఫ్ట్ అవ్వదు. ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? ఒక పర్సన్ నుంచి డైరెక్ట్. సార్ కలెక్షన్ ఆఫ్, మీరు జాగ్రత్తగా వినాలి అందరూ, యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇట్. కలెక్టెడ్ ఆఫ్టర్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ ఎర్న్డ్. అంటే ఇయర్ మొత్తం ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎర్న్ చేసిన తర్వాత ట్యాక్స్ కట్టాలి. అంటే ఇయర్లీ కట్టాలి ట్యాక్స్. ట్యాక్స్ ఎప్పుడు కట్టాలమ్మా? ఇయర్లీ. అదేదో సినిమాలో ఉంది కదా, ట్యాక్స్ ఎప్పుడు కడతారా జనరల్లీ అంటే ఇయర్లీ కదా, నేను మంత్లీ కట్టిస్తా అంటాడు. అదేదో సినిమా బ్రహ్మానందం అంటూ ఉంటాడు. ఏం సినిమా అది? రెడీనా డీనా? అదేలే, రెండు సినిమాలు ఒకేలా ఉంటాయి. రెండు సినిమాలు కాదు అసలు, ఆ డైరెక్టర్ తీసిన అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయి. సరే ఎనీవే అంటాడు, సార్ మంత్లీ కట్టాలా ఇయర్లీ కట్టాలా?
ఇయర్ క్లోజ్ అయిన తర్వాత కట్టాలా, డ్యూరింగ్ ద ఇయర్ కట్టాలా ట్యాక్స్? ఇయర్ క్లోజ్ అయితేనే కదా ఇన్కమ్ ఎంత తెలిసేది. డ్యూరింగ్ ద ఇయర్ ఆ ఇయర్ ఇన్కమ్ ఎలా తెలుస్తుంది? ఇయర్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ వరకు ఓకేనా? కలెక్టెడ్ మా జిఎస్టీ కలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్. నువ్వు సేల్ చేసినా పర్చేస్ చేసినా ఇయర్ అయిపోయిన తర్వాత కట్టాలా, ఎట్ దట్ టైం కట్టాలా? ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఎప్పటిదప్పుడు కట్టేయాలంతే. అమ్మా నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను జనరల్ సిటిజన్. ఈ రెండిట్లో ఏ రూల్ బెస్ట్? అమ్మా జనరల్గా డైరెక్ట్ ట్యాక్స్ అయినా ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా నువ్వు ఏదైనా ఫాలో అవచ్చు. ఇయర్లీ తీసుకోవచ్చు, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం తీసుకోవచ్చు. డైరెక్ట్ ట్యాక్స్కి ఏ అప్రోచ్ వెళ్ళారు? ఇయర్లీ వెళ్ళారు. ఇండైరెక్ట్ ట్యాక్స్కి అప్పుడప్పుడు కట్టేమన్నారు. ఏది బెస్ట్? ఏది బెస్ట్? ఈ డిపార్ట్మెంట్ ఏమో సిబిడిటీ డిపార్ట్మెంట్ అలా వెళ్ళింది, ఈ డిపార్ట్మెంట్ వేరు, మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ ఏమో మాది ఎప్పటిదప్పుడు ఇవ్వండి అని. ఈ ఇద్దరు డిపార్ట్మెంట్లో ఎవరు బెస్ట్ రూల్ ఫాలో అవుతున్నారు? మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, థింక్ చేసి చెప్పండి ఏది బెస్ట్? ఎప్పటిదప్పుడు పే చేస్తే బెస్ట్. మరేం ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇవ్వాలంటే ఇయర్ అయిపోయిన తర్వాత ఇయర్లీ డబ్బులు లేటుగా వస్తాయి కదా, మార్చేద్దామా? మళ్ళీ మీరే వస్తారు కదా ఎలక్షన్స్లో, మీకు అపోజిషన్ ఏముంది? ఏదంటే అది కదా. 2000 తీస్తారు, రేపు 500 కూడా తీసేయండి. మీరేం చెప్తే అదే కదా నాన్న, మీరే వస్తారు మళ్ళీ. మీరు మోడీ తాతయ్యమ్మా, మీకు ఎదురే ఉందమ్మా, చేసేయండి, అది కూడా చేసేయండి. ఓకేనా? ఎస్సా నోనా? మీరు ఆడినమ్మా, భయపడుతున్నారు ఇట్లా. ఓకేనా? మోడీ తాతయ్య అంటే మేలు కదా, మేము మోడీ తాత క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి అలాగా. ఓకేనా నోనా? ఇన్కమ్ ట్యాక్స్ కూడా డైలీ తీసుకుందామా? ఇన్కమ్ డైలీ వస్తుందా? ఎందుకు రాదు? వస్తుంది. డైలీ వచ్చే ఇన్కమ్ ఉంది, మంత్లీ ఉంది. నేను రూల్ పాస్ చేస్తా అందరు డైలీ శాలరీ పే చేయాలని. మా గవర్నమెంట్ యునానిమస్, ఆపోజిషన్ లేదు. నేను ఏది చెప్తే అదే చేయాలి ఇండియాలో. మీరమ్మా, నేను కాదు. అర్థం రూల్ ఏమైంది? మంత్లీ కాదు డైలీ ఇవ్వండి, మేము ట్యాక్సులు తీసుకోవాలి. రాయండి. బ్యాంక్ అకౌంట్లో వేయటమే కదా, ఫోన్పేలో అవి ఉన్నాయి కదా. నేను కనిపెట్టిన ఫోన్పే, నా వల్లే ఫోన్పే వచ్చింది. మోడీ తాతయ్య. సరే చెప్పండి అమ్మా, ఏదో డిసైడ్ చేయండి, అదా ఇదా ఏదో చెప్పండి. ఎవరు బెస్ట్? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేస్ట్, ఇయర్లీ తీసుకుంటున్నారు. సరే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అమ్మా, నేను మోడీ తాతని. చెప్పండి అమ్మా ఏది బెస్ట్? నేనే కదా, మీరు చెప్తే మా ప్రజల మనిషిని మే లోగు కా ఆద్మీ హై. నేర్చుకుంటున్నా హిందీ, నెక్స్ట్ విజిట్కి హిందీ వచ్చేస్తుంది నాకు ఫుల్. మే లోగ్ కా ఆద్మీ హై, ఆప్ ఏ బోల్తే మే కుచ్ బోల్తే. చెప్పండి అమ్మా, మీరేం చెప్తే అదే చెప్తా నేను. చెప్పండి ఏది బెస్ట్ ఈ రెండిట్లో? డైలీ ఎప్పుడప్పుడు తీసుకోవడం బెస్టా, ఇయర్లీ బెస్టా? బాగుంది ఇదేదో. సో వై ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇయర్లీ, వై జిఎస్టీ ఈజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ వై? ఎందుకు? గవర్నమెంట్కి ఏది బెస్ట్? ఎప్పుడప్పుడు వస్తేనే బెస్ట్ కదా. అంటే మోడీ తాత పిచ్చోడంటావా ఇయర్లీ తీసుకుంటే? సో సార్ జిఎస్టీ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసేసుకుంటారు, ఈ నెక్స్ట్ ఇయర్ అనేది కాన్సెప్ట్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు తీసుకుంటాడమ్మా? నెక్స్ట్ ఇయర్. మోడీ తాత ఏం పిచ్చోడు కాదమ్మా, జస్ట్ ఇక్కడ అలా చెప్తాడు, తర్వాత ఇంకో చాప్టర్ ఉంటుంది టీడీఎస్ అని, ఎప్పటికప్పుడు తీసేసుకుంటాడు. మంత్లీ తీసుకుంటాడు, టీడీఎస్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? నీకు శాలరీ ఇవ్వగానే తీసేసుకుంటాడు. ఈ రూల్ ఊరికే అలా చెప్తారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మాత్రమే ఉండే మ్యాజిక్. పాలిటిక్స్ చెప్పా కదా, పాలిటిక్స్ లింక్ చేస్తాను. ఈ రూల్ని మార్చకూడదు. పీపుల్కి ఏం చెప్పాలి? ఈ ఇయర్ ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటున్నా అని చెప్తూనే ఉండాలి, కానీ ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఈ పాయింట్ మార్చలా మేము. ఈ పాయింట్ మార్చితే మాకు ఓట్లు పడవు.
పాయింట్ ఇలాగే ఉంచాం, కానీ ఎప్పటికప్పుడు తీసుకునే వేరే చాప్టర్ రాసాం, వేరే పాయింట్ రాసాం, టీడీఎస్ అని. నీకు అర్థం అవ్వాలిగా టీడీఎస్ అంటే ఏంటని జనరల్ పీపుల్కి. శాలరీ రాగానే ట్యాక్స్ తీసేసుకుంటాం, అదే టీడీఎస్. ఫస్ట్లో శాలరీ, రెంటు ఇవన్నీ పెట్టేవాడు. ఇప్పుడు మోడీ తాతయ్య అన్నిటిని తీసుకొచ్చేస్తున్నాడు. నువ్వు అన్నిటిని తీసుకొస్తే ఇంకే ఉంది, ఇయర్ తర్వాత కట్టడానికి ఏం ఉండదు, ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నావు నువ్వు. అది నీకు తెలియదు అంతే. నువ్వు మాత్రం చక్కగా ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తారమ్మా, నెక్స్ట్ ఇయర్ అని ఫీల్ అయ్యేలా ఉంటావు, కానీ ఏం ఉండదు, ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నావు. జస్ట్ రూల్ అంతే. నీకు టీడీఎస్ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి లింక్ చేస్తాను నేను. ఒకప్పుడు నేను లాంగ్ ఎగో ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా అని చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసి నువ్వు చెప్పమ్మా ఆ పాయింట్కి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది అని. ఏదో కొంతమంది చిన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరినీ వదలలేదు, ఏ ఇన్కమ్ని వదిలేటట్లేడు. ఆ చాప్టర్ పెరిగిపోతూ ఉంది, అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ టైం విన్ అయితే ఇంకా ఆ చాప్టర్ మొత్తం ఇంక్రీజ్, అన్నీ యాడ్ చేసేస్తాడు. దట్స్ వై ఊరికే ఫర్ ది నేమ్ సేక్ ఇట్ ఈస్ అ పాయింట్. ఇది కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తున్నారు లాస్ట్ పాయింట్. అలా చదువుకోండి అంతే, పొలిటికల్ పాయింట్ అంతే. ఇంకా అది మార్చలేమో మార్చకూడదు కూడా. నెక్స్ట్ ఇప్పటికైనా ఓపెన్ అయిందో చూద్దామని. క్లోజ్, రీఓపెన్. సరే, ఇది మీకు తర్వాత నేర్పిస్తారమ్మా రేపు క్లాస్లో ఖాళీ ఉన్నప్పుడు. సో వాట్ ఈజ్ ద డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ని చేస్తుంది అంటే, మనకి యాక్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ ఓకే, బట్ ఒక డిపార్ట్మెంట్ ఉండాలి కదా కలెక్ట్ చేయడానికి, అవన్నీ చూసుకోవడానికి. డైరెక్ట్ ట్యాక్స్ని డీల్ చేసే డిపార్ట్మెంట్ ఏంటి సార్ అంటే సిబిడిటి. ఏంటమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇండియాలో డీల్ చేసే డిపార్ట్మెంట్ ఏంటమ్మా? సిబిఐసి. ట్రై చేయండి, ఊరికే ట్రై చేయండి, మైల్డ్ గెస్. సిబిడిటి ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్, సూపర్ అసలు, ఫైన్. సిబిఐసి ఫుల్ ఫామ్ చెప్పండి. ఇండైరెక్ట్ ట్యాక్సా? సి ఫర్ కస్టమ్సా? కస్టమ్సా? సిబిఐసి. సి ఫర్, ఫస్ట్ సి ఫర్, నెక్స్ట్ బి ఫర్, నెక్స్ట్ ఐ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడానా? సి ఫర్ కస్టమ్సా? నేను చెప్తా చూడండి. సిబిడిటి అంటే ఫుల్ ఫామ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఓ అదే చెప్పారా? వినపడలేదమ్మా, రైటే చెప్పారులే. రైట్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్. రాయండి అమ్మ ఫుల్ ఫామ్, మీరే చెప్పారు కదా, రాయండి. మంచి పిల్లలు, కరెక్ట్ చెప్పారు. Central Board of Direct Taxes, Central Board of Indirect Taxes and Customs. రాశారా?
నేను క్లాస్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటాను, నన్ను ఆపేసి ఇదిగో ఈ డ్రా బోర్డ్ ఇన్స్టాల్ చేయాలి సార్ అని గుర్తు చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. సో కమింగ్ టు ది ఫస్ట్ చాప్టర్, ఇండెక్స్ చూద్దాం. బేసిక్స్ చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా అసలు ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, టోటల్లీ దీని మీద వెళ్తూ ఉంటుంది ఈ టాపిక్ అంతా. అంటే నీకు ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ అని. మరి మిగతా చాప్టర్లో ఏం చెప్తావు, ఈ చాప్టర్లోనే క్లారిటీ వస్తాయంటే ఈ పర్టికులర్ ఫస్ట్ చాప్టర్లో ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తావు కదా, ఆ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మిగతా చాప్టర్స్. ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, అదంతా ఫస్ట్ చాప్టర్లోనే వచ్చేస్తుంది నీకు బేసిక్స్లోనే. మరి మిగతా చాప్టర్స్ అన్నింటిలో ఏం వస్తుంది సార్ అంటే ఇన్కమ్. ట్యాక్స్ గురించి వస్తుందా, ఇన్కమ్ గురించి వస్తుందా? ఇన్కమ్. ఏముంది, ఇన్కమ్ అంటే డబ్బులే కదా అంటావు. ఇప్పుడు వస్తుంది చూడు మిగతాది. సో నెంబర్ 2 సార్, బేసిక్స్ చాప్టర్లో నీకు ట్యాక్స్ గురించి తెలుస్తుంది, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. సో ఒక ఏమేమి తెలుస్తాయి, ఒక జనరలైజ్డ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు మాట్లాడుకుందాం అసలు ట్యాక్స్ కలెక్ట్ చేయాలా లేదా, ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే పవర్ ఎవరికి ఉంటుంది, ఇదంతా మాట్లాడుకుందాం. ఫర్దర్ ఫ్యూచరిస్టిక్గా సో ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ద ఇండివిజువల్ అమ్మా, నీకు ట్యాక్స్ రేట్ చెప్పాలా లేదా, అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ట్యాక్స్ లేదు, తర్వాత కొంత ఎక్స్టెంట్ ట్యాక్స్ ఉంది, ఏ ట్యాక్స్ రేట్ నీకు అప్లై అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ ఒకటే ట్యాక్స్ పడుతుందా, డిఫర్ అవుతుందా, అదంతా నీకు ఫస్ట్ చాప్టర్లో వస్తుంది. సెకండ్ చాప్టర్, రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇండియన్ ఇన్కమ్ అండ్ గ్లోబల్ ఇన్కమ్. సార్ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి, ఇండియన్ ఇన్కమ్ గ్లోబల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఇది, సూపర్ వస్తుంది. సో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డయాగ్రామ్స్ అమ్మ, చిన్నప్పుడు చాలా అవార్డులు వచ్చినాయి. ఇండియా మ్యాప్ యాజిటీస్ చేస్తాను నేను, దట్ ఈజ్ ఇండియా. ఒక అతను ఇదేంటి, అమ్మీ బాణం, అటు పక్కే ఉంటుంది ఆస్ట్రేలియా. చూసారా అసలు నేను చెప్పానా, వాళ్ళే చెప్పారు, నేను ఎందుకు చెప్తాను, నేను డయాగ్రామ్ వేస్తాను అంతే, చాలా వేస్తా అట్లా. తర్వాత చూద్దాం. ఆస్ట్రేలియా నుంచి ఒక అతను ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి బాగుంది ఇండియా, గుంటూరు బాగుంది, గుంటూరులో కూడా బ్రాడీపేట ఇంకా బాగుంది, రోడ్లు బాగున్నాయి, అన్ని రోడ్ల కంటే టార్గెట్ అకాడమీ రోడ్డు బాగుంది, చక్కగా అన్నిటికంటే టార్గెట్ అకాడమీ బాగుందని ఇక్కడ సెటిల్ అయిపోయాడు. ప్రవీణ్ సార్ క్లాస్ వినొచ్చు హ్యాపీగా, అబ్బాయే. సో సెటిల్ అయ్యాడు. అతను చక్కగా ఇక్కడే డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ట్యాక్స్ కట్టాలా వద్దా, ట్యాక్స్ కట్టాలా ఎవరికి, ఆస్ట్రేలియాకా ఇండియాకా, షూరా, గ్యారంటీ? ఎందుకు ట్యాక్స్ కట్టాలి, అతను ఆస్ట్రేలియా అతను కదా, ఇక్కడ సంపాదిస్తున్నాడా, మీరు ఈ మాట మీద ఉండాలి. ఎక్కడ సంపాదిస్తే అక్కడ ట్యాక్స్ కట్టాలి, అంతే కదా. ఇండియా నుంచి ఒక అతను ఆస్ట్రేలియా వెళ్ళాడమ్మా, అక్కడ ఎర్న్ చేసి కొంత డబ్బులు మళ్ళీ ఇండియాకి వచ్చాడు, అక్కడే సంపాదిస్తున్నాడు. ట్యాక్స్ కట్టాలా వద్దా, ఎక్కడ కట్టాలి, ఎక్కడ సంపాదించాడు, మీరు గ్యారంటీ పొలిటీషియన్స్ అయిపోతారమ్మా. వాళ్ళెవరో ఆస్ట్రేలియా నుంచి వస్తే ఇండియాలో ఒక ట్యాక్స్ కట్టాలి, ఇండియా వాళ్ళు వెళ్ళి బయట సంపాదించినా ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. మీరు రాయండి ట్యాక్స్. సో అది ఈ చాప్టర్లో తెలియబోతుంది, ఎక్కడ ట్యాక్స్ కట్టాలి. రెసిడెన్షియల్ స్టేటస్ ద్వారా నేను ట్యాక్స్ అసలు ఏంటి అని డిసైడ్ చేస్తాను. ఇప్పుడు అర్థమైందా నీకు రెసిడెన్షియల్ స్టేటస్ ఎందుకు చెప్పాలని? వేరే కంట్రీ వాళ్ళు ఇక్కడికి వస్తారు, మన కంట్రీ వాళ్ళు వేరే చోటుకి వెళ్తారు, అసలు ట్యాక్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ కంట్రీ వాళ్ళు ట్యాక్స్ తీసుకోవాలి అని చెప్పకపోతే ఎట్లా? వరల్డ్ వార్ II చిన్నది,
గొడవలు అయిపోతాయి కంట్రీకి మధ్యలో కదా. చెప్పాలి, అందుకని చెప్పుకున్నాం మనం అందరం. సో అది రెసిడెన్షియల్ స్టేటస్ అంటే. దెన్ వాట్ అబౌట్ దిస్ ఇండియన్ ఇన్కమ్, గ్లోబల్ ఇన్కమ్? మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ కాకపోతే వేరు డిఫరెంట్. ఆస్ట్రేలియా నుంచి ఒక అతను జారుతున్నారు. నేను డయాగ్రామ్ వేస్తా, మీరే చెప్పాలి అదేంటని. షిప్, బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఏంటిది? క్రూజ్ షిప్. ఏంటమ్మా క్రూజ్ షిప్ అంటే? తెలుసుగా, మనుషులు ఉంటారు, గూడ్స్ కాదు మనుషులు ఉంటారు, అందులోనే అన్ని తిండి అవన్నీ పెట్టేసి ఒక 6 రోజులు ఇండియాకి వెళ్ళొద్దాం అని ఆస్ట్రేలియా అతను క్రూజ్ షిప్ స్టార్ట్ చేశాడు. నాలాంటి 4-5 పిచ్చోళ్ళని ఎక్కించుకున్నాడు క్రూజ్ షిప్లో. మేము ఎక్కేసాం నాలాంటి వాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? బ్రాడీపేట తీసుకొచ్చాడు. అవునమ్మా, నన్ను గెలిపించండి, సముద్రం ఇక్కడ ఓషన్ తీసుకొస్తా, ఇక్కడ వరకు బీచ్ తీసుకొస్తా, గుంటూరుకి బ్రాడీపేట బీచ్ తీసుకొస్తా. బీచ్ కావాలా వద్దా మీకు? చక్కగా ఈవినింగ్ క్లాసులు అయిపోయిన తర్వాత చిల్ అవ్వచ్చు, వెళ్ళి వేయండి, నా కోట్లు వేయండి. అట్లా బ్రాడీపేటకి షిప్ వేసుకుని తీసుకొచ్చి చూపించాడు. ఇదిగో అదే టార్గెట్ అకాడమీ అని చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. ఇలా తీసుకొచ్చినందుకు ఇండియాకి అతను ఆ టూరిస్టులు అంటే ఆస్ట్రేలియన్ టూరిస్ట్ ఒక్కొక్కరి దగ్గర చాలా డబ్బులు కలెక్ట్ చేశాడు. మొత్తం ఒక 10 lakhs దాకా వచ్చింది ప్రాఫిట్, ఖర్చులన్నీ పోగా. ఈ 10 lakhs ఏమని చెప్పి కలెక్ట్ చేశాడు? ఇండియాని చూపిద్దామని, టూరిస్టుల దగ్గర ఏం చూపిద్దామని? ఇండియా బ్రాడీపేటలో టార్గెట్ అకాడమీని చూపిద్దామని తీసుకొచ్చి కలెక్ట్ చేశాడు. ఎత్తు అంటారు కదా ఇది, ఓకేనా? ఇప్పుడు ఈ డబ్బుల మీద ఆస్ట్రేలియా ఇన్కమ్ అంటామా, ఇండియన్ ఇన్కమ్ అంటామా? ఈ మనీ ఏ ఇన్కమ్ అమ్మా? ఎవరి దగ్గర కలెక్ట్ చేశాడు? ఆస్ట్రేలియా. కలెక్ట్ చేసింది ఎవరు? ఆస్ట్రేలియన్. షిప్ ఎవరిది? ఆస్ట్రేలియా వాళ్ళు. ఇప్పుడు ఎవరి ఇన్కమ్ అవుతుంది? అదేంటిది, అంతే అంటారా? ఇండియన్ ఇన్కమ్, ఆస్ట్రేలియా ఇన్కమ్ కాదు. రివర్స్ అయితే నేను క్రూజ్ షిప్ వేసా, మిమ్మల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నా? ఆస్ట్రేలియా. వాళ్ళు వచ్చారు కదా, మనం వెళ్ళి వాళ్ళకి బాయ్ చెప్దాం, హాయ్ చెప్దాం అని తీసుకెళ్ళా క్రూజ్ షిప్లో కూడా క్లాసెస్ చెప్పా నేను. ఊరికే షిప్ అని చెప్పా, మీరు బయట అయితే తిరుగుతున్నానే, షిప్లో పెట్టి తాళం వేసి క్లాసులు చెప్పుకుంటూ ఉన్నా అంటే. క్లాసులు చెప్పేకాడికి షిప్ అయితే ఉంది, బిల్డింగ్ అయితే ఉంది, ఏదో ఒకటి రూమే కదా. 2 months అంతే, ప్రపంచం తెలియంది. ఇండియా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తా, ఆస్ట్రేలియా చూపిస్తానని. ఇండియన్ ఇన్కమా, ఫారెన్ ఇన్కమా? ఇది కూడా ఇండియన్ ఇన్కమేనా? ఆస్ట్రేలియా ఇన్కమ్ కాదా? అదంతా ఆ చాప్టర్లో తెలిసింది, సెకండ్ పార్ట్. అంటే అదంతా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? సెకండ్ చాప్టర్ చదవాలి. సెకండ్ చాప్టర్ చదివితే మీకు అర్థమైపోద్ది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ చాప్టర్ అయిపోయిన తర్వాత అడుగుతా, అప్పుడు చెప్పగలిగి ఉంటారు. అప్పుడు కూడా చెప్పట్లేదంటే రికార్డింగ్స్ వినాలి మళ్ళీ మీరు. సరే, అది సెకండ్ చాప్టర్. ఇప్పుడు అర్థమైందమ్మా సెకండ్ చాప్టర్ ఏం తెలుసుకోబోతున్నారో మీరు? థర్డ్ చాప్టర్ ఏంటి సార్ మాకు? అగ్రికల్చర్ ఇన్కమ్. ట్యాక్సిబులా, నాట్ ట్యాక్సిబులా? సూపర్. అసలు దీనికి ఒక చాప్టరే క్రియేట్ చేస్తారా మీరు? మేము చేస్తాం, మేమంతే. ఇప్పుడు చూడు అసలైన పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఆ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఏం నేర్చుకోపోయేదేమండి సార్, అగ్రికల్చర్ ఎగ్జామ్టెడ్ ఇన్ ఇండియా, ఆ ఒక పాయింట్కి చాప్టర్ ఏం చేయం కదా. ఇప్పుడు వస్తుంది అసలైన పాయింట్. ఇప్పుడు చెప్పు అమ్మ. ఒక అతను ఒక 1 acreలో ప్యాడీ వేశాడు. ఇదే ప్యాడీ. ఏంటమ్మా ఇది? దాన్ని కట్ చేశాడు, చక్కగా ప్యాడీ బ్యాగ్లో ప్యాక్ చేశాడు, మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేశాడు. ఇది అగ్రికల్చర్ ఇన్కమా కాదా? అగ్రికల్చర్ ఇన్కమ్. ఎగ్జామ్టెడా, ట్యాక్సిబులా? ఎగ్జామ్టెడ్. ఫార్మర్స్ ఎగ్జామ్టెడ్. నా డౌట్ అది కాదు, ఇప్పుడు వస్తుంది నా డౌట్. ఒక అతను 1 acre ల్యాండ్ ఏమీ వేయలా. లాస్ట్ ఇయర్ వేస్తే వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, కొట్టుకుపోయింది, పిచ్చెక్కిపోయింది. నేను వేయను ఇంకా ఈసారి, పెట్టుబడి కూడా రావట్లేదు అని వదిలేశాడు. అలా ఇంకా వేయాల పట్టించుకోవట్లే, అసలు వెళ్ళట్లా అటేపు, వేరేదేదో పని చేసుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోయి వదిలేశాడు. అట్లా ఇంటికి తాళం వేసేసి ఆ 2 acres వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 5 years తర్వాత వచ్చాడు మళ్ళీ.
జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. చూసుకుందాం అని. ఏమైంది 5 years తర్వాత వస్తే? పెద్ద పెద్ద చెట్లు వచ్చేసినాయి అమ్మా. ఏంటవి? నీమ్ ట్రీస్. మన సైడు ఇది కోస్టల్ ఏరియా కాబట్టి నీమ్ ట్రీస్ వచ్చేస్తాయి, వద్దన్నా వస్తాయి. నీమ్ ట్రీస్ వచ్చేసినాయి, బాగా పెద్ద పెద్ద చెట్లు వచ్చేసినాయి. అరే ఇదేదో బాగుంది, హైదరాబాద్లో నీమ్ వుడ్కి చాలా డిమాండ్ ఉంది. ఏం చేశాడు? కట్ చేశాడు, వుడ్ కింద కట్ చేశాడు, హైదరాబాద్ తీసుకెళ్ళాడు, సేల్ చేశాడమ్మా 20 lakhs. అన్ని చెట్లు వచ్చినాయి 2 acresలో. ఏదో చెప్పాం మేము, నీము స్పెషల్ అది ఇది అని. 20 lakhs అగ్రికల్చర్ ఇన్కమా కాదా? అగ్రికల్చర్ ఇన్కమ్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్స్ రైజ్ చేయట్లా, నేనేం చేస్తాను, నేను చైర్ ఎక్కువ చెప్తారు ఎప్పటి నుంచి క్లాసు. హ్యాండ్స్ రైజ్ చేయాలి. మొహమాట పడుతున్నారమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది మొహమాటం ఉండకూడదు. అసలు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోవాలి మనం, అప్పుడు ఎదుగుతాం అనమాట. సో ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఏమో నీకే ఒకరు హర్ట్ అవ్వకుండా, ఇంకొకరికి అన్యాయం చేయకుండా, వేరే వాళ్ళు ఫీల్ అవ్వకుండా, నువ్వు ఏదనుకుంటావో అది చేసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా. అలా అని చెప్పేసి వేరే వాళ్ళు ఫీల్ అవుతూ చేస్తే నీకు కష్టం అనమాట. సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఎవరు హర్ట్ అవ్వకుండా దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అప్పుడు దాన్ని లైఫ్ అంటారు. ప్రతి దానికి భయపడితే ఎట్లా? హ్యాండ్ రైజ్ చేయడానికే భయపడుతున్నాను, పక్కనోడు ఏదో అనుకుంటాడని. రాంగే చెప్తావు ఆబ్వియస్లీ, రైట్ అయితే చెప్పావుగా. నువ్వు చెప్తున్నావు, నువ్వు ఫాలో అయ్యావా? అసలు నేను ఎంత అవుట్ ఆఫ్ బాక్స్ చేస్తానో దాన్ని నీట్గా చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. సో అన్నీ అవుట్ ఆఫ్ బాక్సే చేస్తాను. నేను ఒకటి కూడా విత్ ఇన్ ద కంఫర్ట్ జోన్ అయితే ఏది చేయను డెఫినెట్లీ. మరీ నా అలా ఉండొద్దులే. సో ఇంకా స్టూడెంట్స్ కాబట్టి తర్వాత ఉండండి. మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆన్సర్ చేయాలి. ఇది అగ్రికల్చర్, ఎస్ఓ నో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది కదా. అగ్రికల్చర్ ఇన్కమ్, ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. కాదు ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నో కామెంట్స్ అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. అసలు నువ్వు ఏమన్నా అడుగు, నేను హ్యాండ్ రైజ్ చేయను. ఎవరు పావు చేయలేరు. ఇంతకేంటది? ఆన్సర్ ఈస్ ఆ చాప్టర్లో తెలుస్తుంది. థర్డ్ చాప్టర్లో తెలుస్తుంది నీకు అది అగ్రికల్చర్ ఇన్కమా కాదా అని. వెయిట్ చేయాలి నువ్వు థర్డ్ చాప్టర్ వరకు. సస్పెన్స్ అమ్మా. ఫోర్త్ చాప్టర్ సాలరీస్. ఏంటమ్మా ఫోర్త్ చాప్టరు? సాలరీస్. ఏముంది సాలరీస్ అంటే సాలరీసే కదా. సాలరీస్ అంటే ట్యాక్స్ కట్టాలి. నేను ఇప్పుడు ఒకటి చెప్తా, అది సాలరీయో కాదో చెప్పండి, ఓకేనా? మంత్లీ ఒక పర్సన్కి అపాయింట్ చేసి 20,000 per month ఇస్తున్నాం. సాలరీయో కాదా? దాంతోపాటు కారు కూడా ఇచ్చా. ఇది సాలరీ కదా? ఓకే, బోనస్ అన్న కదా. ఓకే, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే శాలరీని డబ్బుల ఫామ్లో ఇస్తే నువ్వు ట్యాక్స్ వేస్తున్నావు. నేను డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ ఇస్తూ ఉంటా, దాని మీద కూడా కట్టాలా ట్యాక్స్? అంటే అది శాలరీ అయినా కాదా? శాలరీ అయితే కాదా? ఫుడ్ పెడతారమ్మా ఆఫీస్లో, భలే పెడతారు ఫుడ్. అది శాలరీ కింద కన్సిడర్ చేయాలా వద్దా? నేను ఫుడ్ చేయకూడదు. ఒక పని చేద్దామమ్మా, శాలరీ అంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి బాబు నువ్వు రూమ్లో ఏమేమి చేసుకుంటావు అవన్నీ మేము ఆఫీస్లోనే పెడతాం, శాలరీ అయితే ఇవ్వము, శాలరీ 0, నో ట్యాక్స్. ట్రావెలింగ్ కూడా నేనే ఇస్తాను, ఎంతో కొంత నీ ఖర్చులకు 5,000 ఇస్తాను, ట్యాక్స్ 0 కదా. ఎందుకు రారు? విప్రో కంపెనీ ఎంత ఇస్తుంది? 11,000 ఇస్తుంది, మిగతా అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు ఫుడ్తో సహా. డైలీ 2,000 మెంబర్స్ అన్న కాల్స్ చేస్తూ ఉంటారు. మేమే షెడ్యూల్ చేసేది ఇంటర్వ్యూస్ అయ్యింది. నేను బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నాం మా విప్రో జాబులకి.
సదర్లాండ్ జాబులకి అసలు. సో సరే సార్, అది శాలరీయా కాదా, శాలరీలో వస్తుందా రాదా తెలుసుకోవాలంటే 4th చాప్టర్లో తెలుస్తుంది అసలు ఏది శాలరీ కాదు, ఏది ఏంటి ఏంటి అని. ఏ చాప్టర్లో తెలుస్తుంది? శాలరీ చాప్టర్లో తెలుస్తుంది. నెంబర్ 5, హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వస్తుందా? సేల్ చేస్తే వచ్చేది కాదు, దాని నుంచి జనరేట్ అయ్యేది. ఏం వస్తుందమ్మా ఇన్కమ్? ఏం వస్తుంది హౌస్ ప్రాపర్టీ నుంచి? రెంట్ వస్తుందా? షూరా? రెంట్ మీద ట్యాక్స్ కట్టాలి కదా, అదే ఇది. నా డౌట్ అది కాదు, ఇప్పుడు వస్తుంది నా డౌట్. హౌస్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వస్తుంది అన్నావు, హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇది హౌస్ ప్రాపర్టీ కింద వస్తుందా? వస్తుంది, రెంట్ ఉంది. ఇది కూడా నా డౌట్ కాదు. ఇప్పుడు మేము ఉంటున్నాము హౌస్, అది కూడా రెంట్ ఇస్తున్నాం, అది కూడా హౌస్ ప్రాపర్టీగా, కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. ఇది కూడా నా డౌట్ కాదు, దానికోసం యాక్ట్ రాయను నేను చాప్టర్. ఇది నా డౌట్. నేను ఒక హౌస్ లాంటి హౌస్ని కన్స్ట్రక్ట్ చేశా, మొత్తం మధ్యలో ఖాళీ పెట్టేశానమ్మా, ఇటు పక్క అంతా స్టెప్స్ లాగా కట్టా, ఇలా కట్టా, మధ్యలో అంతా ఖాళీ పెట్టా. దాని పేరే స్టేడియం అంటారు. దాన్ని రెంట్కి ఇచ్చా. హౌస్ ప్రాపర్టీయా కాదా? స్టేడియం హౌస్ ప్రాపర్టీయా కాదా? హౌస్ ప్రాపర్టీయేనా? షూరా? ఈ హెడ్లోనే వస్తుందా? సరే, స్టేడియం హౌస్ ప్రాపర్టీ. వేకెంట్ ల్యాండ్ రెంట్కి ఇచ్చా, అది కూడా హౌస్ ప్రాపర్టీయేనా? హౌస్ ప్రాపర్టీ కాదు, వేకెంట్ రెంట్ అమ్మా. రెంట్ అంటే హౌస్ ప్రాపర్టీ. స్విమ్మింగ్ పూల్ రెంట్కి ఇచ్చా, స్విమ్మింగ్ పూల్ నాన్న హౌస్ ప్రాపర్టీ. ఇట్లా ఉంటే మేము రివర్స్లో కట్టాం. అవునమ్మా, మీరు అందరూ అట్లా కట్టుకుంటే రివర్స్లో కట్టాను, స్లాబ్ కిందేసా, పైన వేయాల్సింది. హౌస్ ప్రాపర్టీయా కాదా? అసలు హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏం ఉండాలి? వాల్స్ ఉండాలా? వాల్స్ పెట్టా, ఇంకా ఓన్లీ వాల్స్ కట్టి రెంట్కి ఇచ్చాను నాన్న, హౌస్ ప్రాపర్టీయా కాదా? కరెంటు కూడా పెట్టించా, ఓ బల్బ్ పెట్టించా, హౌస్ ప్రాపర్టీయా కాదా? ఓకే, హౌస్ ప్రాపర్టీనా. ఒక అత్త వాల్స్ అదే ఇట్లా రేకులు పెట్టానమ్మా, 4-5, పైన కూడా ఒక రేకేసా. ఇది హౌస్ ప్రాపర్టీయా కాదా? హౌస్ ప్రాపర్టీయే. మా పూర్వీకులది ఒక పాడుబడిన బిల్డింగ్ ఉందమ్మా, ఎవ్వరు వెళ్ళరు టేపు, దయ్యాలు ఉంటాయి, నైట్ పూట శబ్దాలు వస్తూ ఉంటాయి. అది రెంట్కి కావాలని ఒకళ్ళు వచ్చారు. ఆయన ఏం చేస్తాడు అంటే సినిమా తీస్తాడంట, కేజీవి అని చెప్పేసి. కేజీవి అమ్మా, సినిమాలు తీస్తాడంట. దయ్యాల సినిమా సార్, రియలిస్టిక్ ఉండాలి, మేము క్యారెక్టర్లు ఎత్తుక్కోక్కర్లు, ఆల్రెడీ ఉన్నాయి అంటున్నారు కదా అన్నాడు. హౌస్ ప్రాపర్టీయా కాదా? హౌస్ ప్రాపర్టీ. అన్నీ హౌస్ ప్రాపర్టీయే. అసలు అవి హౌస్ ప్రాపర్టీలా కాదా తెలుసుకోవాలంటే ఏ చాప్టర్లో తెలుస్తుంది? హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో తెలుస్తుంది. స్విమ్మింగ్ పూల్ హౌస్ ప్రాపర్టీ ఏంటమ్మా? బయట వెళ్ళి చెప్తే ఏమంటారు? ఎవరు చెప్పారని అడుగుతారు, నన్ను తిడతారు. స్విమ్మింగ్ పూల్ హౌస్ ప్రాపర్టీయా? స్విమ్మింగ్ పూల్ హౌస్ ప్రాపర్టీయా? స్టేడియం హౌస్ ప్రాపర్టీయా? హౌస్ ప్రాపర్టీ అయితేనే రెంట్ ప్రతిదానికి వస్తుంది. అలా అయితే జనరేటర్ రెంట్కి ఇచ్చినా రెంట్ వస్తుంది కదా, హౌస్ ప్రాపర్టీ అయితేనే. ఇంతకీ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎక్కడ తెలుస్తుందమ్మా? ఆ హెడ్ హౌస్ ప్రాపర్టీ అయితేనే వస్తుంది. స్విమ్మింగ్ పూల్ హౌస్ ప్రాపర్టీనా? అమ్మో, ఎప్పుడు తెలుస్తుంది మరి ఇవన్నీ ఎలా అని? హౌస్ ప్రాపర్టీ ఆ హెడ్లో తెలుస్తుంది నీకు. నెక్స్ట్ 6. నెక్స్ట్ ఏంటమ్మా అది? క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి సార్ అంటే, ఒక ఎసెట్ని, క్యాపిటల్ ఎసెట్ని సేల్ చేస్తే ఎక్కువ రేట్కి ఆర్ తక్కువ రేటుకి అయితే లాస్ వస్తుంది. ఎక్కువ రేటుకి ఏదైనా సరే ఒక ఎసెట్ ఎక్కువ రేటుకి సేల్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ గెయిన్. ఒక బిల్డింగ్ ఉందమ్మా, ఒక అతనికి 10 lakhs పెట్టుకున్నారు ఇక్కడే 2010లో. సడన్గా 2015లో ఏదో స్టేట్ అన్నారు
క్యాపిటల్ అన్నారు. 10 lakhs కాస్త ఎంత వెళ్ళిపోయింది? 1 crore అంతే. ఉన్నారు మా ఫ్రెండ్, 3-4 ఎకరాలు ఉంటుందమ్మా అక్కడ. పాపం ఎంత 10 లక్షలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. క్యాపిటల్ డివైజ్ అవ్వగానే జాబ్ మానేశాడు. ఎందుకు మానేసామంటే, కారు కోటేశ్వరం నేను 1 ఎకరం అమ్మేసా, 1.5 crore అమ్మాడు. ఎక్కువ రేట్, క్యాపిటల్ పక్కనే ఉన్నాయి అతని, క్యాపిటల్లోకి వెళ్ళలేదు. 1.5 crore 1 ఎకరం అమ్మేశాడు. ఇంకా 3 ఎకరాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ హ్యాండ్ క్యాష్ 1.5 crore ఉంది, ఇంకా 3 ఎకరాలు ఉన్నాయి. అవి కూడా 3 కోట్లు 4 కోట్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి. వెంటనే కారు కొన్నాడు, బిల్డింగ్ కొన్నాడు, అన్నీ కొన్నాడు, జాబ్ చేస్తాడు ఇంకా. సో అట్లా ఉందమ్మా. ఇప్పుడు 10 lakhs కొన్నది 1 crore వెళ్ళింది. 90 lakhs ఏంటమ్మా ఇది? క్యాపిటల్ కే. అది కాదు నా డౌట్, ఇప్పుడు వస్తుంది. నేనమ్మా నా షర్ట్ని ఎవరు కొంటారు అని ఇట్లా పెట్టా. మీరు కొనరులే, కొంటారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మేము కొంటాం అని చెప్పేసి బిడ్డింగ్ వేశారమ్మా. ప్రవీణ్ సార్ వేసుకున్న షర్టు ఎంత కొన్నారా? 25 lakhs కొన్నారు. నా ఎగ్జాంపుల్ నా ఇష్టం, నా క్లాసు. మీరేంటి అంటారు, వినాలి. చెప్పేవాళ్ళే అంటారు. నా ఎగ్జాంపుల్, నా క్లాసు, నా ఇష్టం. నువ్వు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నువ్వు చెప్పు. నీ టీషర్ట్ ఎంత కొన్నారని చెప్తావు నువ్వు. 1 crore అని చెప్పు, అంతే కదా. 25 lakhs నేను ఎంత కొని ఉంటా? ఇది ఎంత కొని ఉంటానమ్మా? ఎంత కొని ఉంటా? 1000 rupees ఉంటుంది కదా మినిమం. అంటే నేను జనరల్గా ఎప్పుడు వెళ్ళినా సరే బల్క్లో కొనేస్తానమ్మా. అన్ని కలర్స్ టపటప ఇచ్చేయంటాను. ఆల్రెడీ ఈ కలర్లో 4 ఉంటాయి నాకు. మీరు చూస్తారుగా, ఏంటి వేసిన చొక్కాని వేసుకొచ్చాడు అనుకుంటారు. అది వేరేది, సేమ్ కలర్ అంతే. ఎందుకంటే కొంచెం కెమెరా క్రోమోకి కొన్ని షర్ట్స్కి అప్లై అయ్యింది, కొన్ని షర్ట్స్కి అప్లై కాదు. అందుకని ఆ 4 కలర్సే వేయాలి మేము ఆ షేడ్స్లోనే. ఎప్పుడు కొన్నా ఇంకా అయ్యే షర్ట్లు బల్క్లో కొనేస్తాను, ఎందుకంటే డిస్కౌంట్ ఇస్తాడు నాకు. సో మొత్తం పోనీ ఆ 1000 ఎంతో పడింది అంతే. చక్కగా మంచి 25 lakhs వెళ్ళిందమ్మా. 25 lakhsలోంచి 1000 తీసేయండి. 24,99,000 అంతే. 99,000 క్యాపిటల్ గెయినా కాదా? గెయిన్ వచ్చింది కదా, క్యాపిటల్ గెయినా కాదా అమ్మా? ఎసెట్ కాదా అది? మీరు చెప్పాలమ్మా. లెసన్లో ఏం రాశాడు నేను తర్వాత చెప్తాలే, మీరు చెప్పండి. క్యాపిటల్ గెయినా కాదు, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తే ఆ చాప్టర్ చెప్పేటప్పుడు మీరు నవ్వుకుంటారు మీ ఆన్సర్ విని. అందుకని అప్పుడు ఎవరెవరు ఆన్సర్ చెప్పారో నేను గుర్తు చేస్తాను, సరదాగా ఉంటుంది, బాగుంటుంది. చెప్పండి ఇప్పుడు క్యాపిటల్ గెయినా కాదా? ఎస్ సార్, ఇట్ ఈస్ క్యాపిటల్ గెయిన్ అనే ఆన్సర్ నాకు గుర్తుంటాయి. అప్పుడు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు ఆన్సర్ ఏంటని లింక్ చేస్తావు, సరదాగా ఉంటుంది, నవ్వుకోవచ్చు హ్యాపీగా. ఎస్ సార్ అనే వాళ్ళు ఆన్సర్ ఏం చేయండి. నో సార్ అనే వాళ్ళు ఆన్సర్ ఏం చేయండి. ఎసెట్ కాదా ఇది? కాస్ట్లీయెస్ట్ ఎసెట్ ప్రవీణ్ సార్ షర్ట్ అంటే. మంచి స్మెల్ వస్తుంది అయితే కాదా? షోరా? షర్ట్ ఎసెట్ కాదు, సరే రిపీట్. ఒక అతను ఉన్నాడమ్మా, డబ్బులు లేవు పాపం, మంచి ఎసెట్ ఉంది అతని దగ్గర. వాళ్ళు పెద్దలు ఇచ్చింది, అతను సంపాదించిందా అంటే వాళ్ళు పెద్దలు ఇచ్చింది, అతను కూడా మెయింటైన్ చేశాడు దాన్ని సేల్ చేశాడు. 55 lakhs వచ్చినాయి. ఎంత వచ్చినాయి? ఎందుకు ఆ ఎసెట్ ఏంటి సార్ అంటే కిడ్నీ. అవునమ్మా, పెద్దలు ఇచ్చారు, ఇతను మెయింటైన్ చేశాడు, సరిపోయింది కదా అంతా. కిడ్నీ నాన్న, కిడ్నీ సేల్ చేశాడు. 55 lakhs తక్కువ, ఇంకా చీప్ చెప్పాను నేను. ఇంక నిలబెట్టి వసూలు చేయొచ్చు 2 కోట్లన్నా. చనిపోతాడుగా కిడ్నీ ఇవ్వకపోతే, ఎంత అయితే అంత ఇచ్చేస్తాను. నాకు డౌట్, కిడ్నీ ఇస్తే చనిపోతాం కదా. ఇంకా కిడ్నీ ఉండొచ్చు కదా. ఓకే, క్యాపిటల్ గెయినా కాదా? కిడ్నీ ప్రీసియస్ ఎసెట్, క్యాపిటల్ గెయిన్ కాదు. మీరు మోడీ తాతయ్య అమ్మా, చెప్పండి. మోడీ తాత ఏమంటాడు? సబ్ క్యాపిటల్ గెయిన్ హై. క్యాపిటల్ గెయిన్ కాదా? తెలుసుకోవాలంటే
క్యాపిటల్ గెయిన్ చాప్టర్ ఇట్లుంటుంది. అసలు ఏది ఎసెట్ ఏది ఎసెట్ కాదు, ఏది క్యాపిటల్ గెయిన్ ఏది క్యాపిటల్ గెయిన్ కాదు. సార్ మరి దాని మీద ట్యాక్స్ ఫస్ట్ చాప్టర్లోనే ట్యాక్స్ ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తాం, మిగతా చాప్టర్ అన్నింటిలో ఇన్కమ్ ఏది కాదు ఇది చెప్పడమే సరిపోద్ది అంతా. రైట్. నెంబర్ 7 పీజీబీపీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏంటమ్మా సార్? ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మా ఒక్కొక్క చాప్టర్ చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మీకు ఇండెక్స్. ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకేనా సార్? బిజినెస్ ప్రొఫెషన్ చేస్తే ఇక్కడ ట్యాక్స్ కట్టాలంటే ఈ హెడ్లో వస్తుందంట. సార్ ఒక అతను ఒక హోటల్ స్టార్ట్ చేశాడు, బాగా క్లిక్ అయింది, ట్యాక్స్ కట్టాలా వద్దా? ఎవరు సార్ అంటే కుమార్ ఆంటీ. హోటలే కదా అది, డబ్బులు వస్తాయా రావా ఆమెకి? బిజినెసే కదా నాన్న, అది బిజినెస్ కాదా? ఇమాజిన్ చేయండి ఎంత వస్తాయో. ఆమె చెప్పింది డైలీ ఎంత వస్తాయంట, మీది 1000 అయింది, 2 రివర్లు ఎక్స్ట్రా. అట్లా వేసుకున్నా ఎంత వస్తాయమ్మా? నాన్న ఎంత వస్తాయి నాన్న చెప్పండి నాన్న, నాన్న చెప్పండి అమ్మా ఎంత వస్తాయి నాన్న? డైలీ 60,000 వస్తాయంట ఆమె చెప్పింది, ఓపెన్ స్టేట్మెంట్. డైలీ 60,000. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. బ్లాక్లో కొనుక్కున్నాం మేము వెళ్ళి. అంటే మేము వెళ్తే పెద్ద క్యూ ఉందని చెప్పేసి ఎవరో మాకంటే ముందు వెళ్ళి కొనుక్కొని, బాబు బ్లాక్లో దొరుకుతుందంటే ఓకే డన్ అని కొనుక్కొని తిన్నాం. బ్లాక్లో కొనుక్కున్నాం. 60,000 అంటే తక్కువ. ఇంకా డైలీ 60 అంటే మంత్లీ ఎంత అవుతుందబ్బా? క్యాలిక్యులేట్. డైలీ 60 అయితే మంత్లీ ఎంత అవుద్ది? ఇయర్లీ ట్యాక్స్ కట్టాలా వద్దా? అసలు అది బిజినెసా కాదా? బిజినెసే అది, స్ట్రీట్ ఫుడ్ కదా. లేదు పీజీబీపీనా అది? సో అది పీజీబీపీలో వస్తుందా రాదా తెలుసుకోవాలంటే వింటుండే ఉండండి డీటీ క్లాస్, పీజీబీపీ చాప్టర్. అట్లా ఉంటుంది ఆ చాప్టర్. సో అసలు ఏది బిజినెస్ కాదు, ఏది హెడ్లో వస్తుంది ఏది రాదు, అసలు ఏది బిజినెస్ ఇన్కమ్ కాదు, ఇట్లా అంతా వెళ్తూ ఉంటుంది. అదంతా రాయాలా లేదా ప్రొవిజన్స్ ఇవన్నీ? రాయకపోతే ఏముంది? నెక్స్ట్ నెంబర్ 8 అదర్ సోర్సెస్. పైన ఎక్కడ రాలేదంటే అదర్ సోర్సెస్లో వస్తుందంట ట్యాక్స్. నువ్వు పైన ఎక్కడ రాలేదని ప్రూవ్ చేసావా, అదర్ సోర్సెస్ అంటారు. పైన ఎక్కడ రాలేదని ప్రూవ్ చేసావా, ఏమంటారమ్మా? అదర్ సోర్సెస్. ఇప్పుడు నేను చెప్పబోయేది అదర్ సోర్సెస్లో వస్తుందో రాదో చెప్పు. నేను కాదు నా ఎగ్జాంపుల్ కాదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడమ్మా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏ గిఫ్ట్ అయితే బెస్ట్? ఏ గిఫ్ట్ ఇవ్వాలమ్మా? సర్లే వాళ్ళు సిగ్గుపడుతున్నాను, మీరు చెప్పండి నాన్న. పెళ్లి చేసుకోబోయే గర్ల్ ఫ్రెండ్కి ఆట చచ్చిపోమని చెప్తున్నారమ్మా. రింగు, గోల్డ్ రింగో డైమండ్ రింగో 50 lakhs అన్నా పెట్టి గిఫ్ట్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తారు పెళ్లి చేసుకోవాలా లేదా అని. ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. ట్యాక్స్ కట్టాలా వద్దా? మీరు కాదు నాన్న, గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ట్యాక్స్ కట్టరు. మీకు ఎలాగో గిఫ్ట్లు రావులే, మీరు సైలెంట్ ఉండండి. గిఫ్ట్ల మీద ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టకూడదు. గిఫ్ట్ మీద ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా? కట్టరు, కట్టాలి కదా. అందుకు కట్టండి ట్యాక్స్. ఏ గిఫ్ట్లు వస్తే అన్నీ రాసి పెట్టుకోండి, మొత్తం వాల్యూ వేసి మొత్తం మోడీ తాతయ్యకి రిపోర్ట్ చేద్దాం. కట్టాలి మొత్తం. మీరు కట్టక్కర్లేదు నాన్న. పోనీ మీకు గిఫ్ట్లు వచ్చినాయి అనుకో, మీరు ట్యాక్స్ కట్టాలమ్మా. ఎందుకు రావు? గిఫ్ట్ అనరు, ఏదో చెప్పి తీసుకుంటారుగా పిల్లప్పుడు. గుర్తురా అట్లా నాకు ఆ పదం.
పెళ్ళప్పుడు ఏదో తీసుకుంటారు కదమ్మా, అదే మిమ్మల్ని కొనుక్కుంటారు కదా డబ్బులు ఇచ్చి, దాని పేరు ఏంటో అసలు. డౌరీ 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 అంటే ఏంటంటే నాకే తెలియదు. అంటే నాకంటే నేనే ఆర్టిస్ట్ అంటే నాకంటే ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. డౌరీ అంటే ఏం లేదు నాన్న, మిమ్మల్ని కొనుక్కుంటారు డబ్బులు ఇచ్చి, ఇంత 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 అని కొనుక్కుంటారనమాట. అదే డౌరీ అంటే. అమ్ముడుపోతారమ్మా మీరు. ట్యాక్స్ కట్టాలా వద్దా? గిఫ్ట్ ఎక్కడ రావట్లేదు, ఇక్కడ పడింది కదమ్మా. సో గిఫ్ట్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. కానీ ఏ గిఫ్ట్ ట్యాక్సబుల్, ఏ గిఫ్ట్ ట్యాక్సబుల్ కాదు అనేది ఆ హెడ్లో వస్తుంది. ఒక రిలేటివ్ ఇంకో రిలేటివ్కి గిఫ్ట్ ఇస్తే నాట్ ట్యాక్సబుల్. రిలేటివ్ అంటే ఎవరెవరు వస్తారు, ఎక్కడ తెలుస్తుంది? అచ్చా, ఎవరు గిఫ్ట్ ఇచ్చినా నాట్ ట్యాక్సబుల్. ఎప్పుడు మాత్రమే అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రమే వదిలేస్తా. ఎందుకంటే ఆల్రెడీ అయిపోతున్నాడు, మళ్ళీ ఈ ట్యాక్స్ ఎందుకని. మ్యారేజ్ చేసుకునేటప్పుడు గిఫ్ట్లు ఇస్తే వాటి అంటే ఆల్రెడీ బాగుపడుతున్నాడు, మళ్ళీ ఎందుకు ట్యాక్స్ వేయటం అని దీవిస్తుంది గవర్నమెంట్. మ్యారేజ్ అప్పుడు ఏమన్నా గిఫ్ట్ ఇస్తే, ఎవరిచ్చినా, రిలేటివ్ కాకుండా, రిలేటివ్ అయితే నార్మల్గా కూడా ఎగ్జామ్టెడ్ కదమ్మా. మ్యారేజ్ అప్పుడు ఎవరిచ్చినా సరే నాట్ ట్యాక్స్. ఆ ఒక్కరోజు వదిలేస్తాడమ్మా, ఆ అకేషన్ అప్పుడు మాత్రం వదిలేస్తాడు. మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్లు వస్తాయా? అట్లా ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్స్లో ఏంటి అని. లర్నింగ్ అదర్ సోర్సెస్, రైట్. హెడ్స్ అయిపోయినాయి అమ్మా. ఎన్ని హెడ్స్? 1 2 3 4 5. మిగతా అన్ని మిస్లీనియస్ అమ్మా, ఫాస్ట్గా కూడా చెప్పేస్తాను. సో వీ హ్యావ్ ఏ డిడక్షన్స్. డిడక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే, ఆ ఇన్కమ్ మొత్తం మీద నేను చెప్పినట్టు మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఎవరు గవర్నమెంట్ చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తే దే విల్ గివ్ ద డిడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా, ఐ విల్ ఎంకరేజ్ ఇట్, నేను డిడక్షన్ ఇస్తాను ట్యాక్స్ కట్టక్కర్లా. అది తీసేసి రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ కడతాను. ఫుడ్ తింటున్నారా, దాని మీద డిడక్షన్ ఇవ్వను, కానీ ఇదే ఎక్స్పెన్సే, అది ఎక్స్పెండిచరే, కానీ మేము చెప్పినట్టు చేసావు కాబట్టి దాన్ని డిడక్షన్ ఇస్తాను. అలా కొన్ని చెప్పాడమ్మా డిడక్షన్స్, అదంతా చాప్టర్లో తెలుస్తుంది. సో అవన్నీ యాక్చువల్లీ మనకు మంచి చేసేవే. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నావా, లోన్ తీసుకొని నేను డిడక్షన్ ఇస్తాను అంటే గవర్నమెంట్ కొన్ని పనులను ఎంకరేజ్ చేయాలని చూస్తుంది, పీపుల్ అంతా చేయాలని చెప్తుంది. కానీ పీపుల్ అది చేయరు, హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోరు, ఇవన్నీ చేయరు. కానీ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, ట్యాక్స్ ఉండదు అవి చేస్తే అని చెప్తున్నాను. అవే డిడక్షన్స్. అసలు ఏంటి ఆ పనులు? గవర్నమెంట్ ఏ పనులు చేస్తే ట్యాక్స్ డిడక్షన్ ఇస్తుంది, అదంతా ఏ చాప్టర్లో తెలుస్తుందమ్మా? డిడక్షన్స్. నెక్స్ట్ టీడీఎస్ ఆల్రెడీ చెప్పిందే. ఇయర్ అయిపోయేదాకా వెయిట్ చేస్తామా, ముందే తీసేసుకుంటామా? ఎప్పటిదప్పుడు తీసుకుంటాం. అలా చెప్పిన అబద్ధమే టీడీఎస్. అంటే ఫస్ట్ చాప్టర్లో చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేదే టీడీఎస్. ఇయర్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ తీసుకుంటాను అని చెప్పిన పాయింట్ అబద్ధం చేయడానికి వచ్చిందే టీడీఎస్. ఎప్పటిదప్పుడు తీసుకుంటాను ట్యాక్స్, అంతే. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అమ్మా, చాలా బ్యూటిఫుల్ చాప్టర్. మీకు రేపు ఫ్యూచరిస్టిక్గా జాబ్కి వెళ్ళినా, ప్రాక్టీస్లోకి వెళ్ళినా టీడీఎస్ చాప్టర్ నుంచే పర్టికులర్గా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది మంత్లీ. అంత ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ ఆర్ఓఐ, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ. ఎగ్జాంపుల్, రిటర్న్ ఫైల్ చేయాలా అవసరం లేదా? నా ఇన్కమ్ ఇంత, నేను ట్యాక్స్ ఎంత కట్టాను, ఇంకా ఎంత కట్టాలి, రిటర్న్ ఫైల్ చేయాలా వద్దా? సరే డ్యూ డేట్ ఏదో అప్పుడే మీకు తెలియదు కాబట్టి అది పక్కన పెట్టండి. ఒకసారి అతను రిటర్న్ ఫైల్ చేశాడు ఆన్లైన్లో, ఒక మిస్టేక్ పడిందమ్మా, మళ్ళీ రివైజ్ చేయొచ్చా? ఈరోజు రిటర్న్ ఫైల్ చేశాడు, మార్నింగ్ లేవగానే గుర్తొచ్చింది, అరే ఇది వేయలేదు కదా, మర్చిపోయామని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ దాన్ని రెక్టిఫై చేయాలనుకుంటున్నాడు. ఎలా చేద్దామా వద్దా? రివైజ్డ్ రిటర్న్ అంటారు, చేయొచ్చా చేయకూడదా? చేద్దామా? మళ్ళీ అది రెక్టిఫై చేశాడు, ఎలా చేశాడు, మళ్ళీ పనుకున్నాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చింది, మళ్ళీ రివైజ్ చేయొచ్చా వద్దా? చేయకూడదు. ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చు తెలుసుకోవాలంటే ఒక అతను ఎప్పుడో స్టార్టింగ్ 10 years బ్యాక్ రిటర్న్ ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఎలా చేద్దామా వద్దా? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్.
రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఆబ్వియస్లీ వి ఆల్ నో అడ్వాన్స్ ట్యాక్స్. పేరులోనే ఉంది. ట్యాక్స్ ఎలా తీసుకుంటాను నేను? అడ్వాన్స్గా అది ఎలా తీసుకుంటావు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటావు, ఎప్పుడెప్పుడు తీసుకుంటావు. బ్యూటిఫుల్ చాప్టర్ అమ్మా, చాలా బాగుంటుంది చాప్టర్ అడ్వాన్స్ ట్యాక్స్. చిన్న చాప్టర్స్ ఇవన్నీ, నేను 9 నుంచి రాసేవన్నీ 11 నుంచి ఆబ్వియస్లీ చాలా చాలా ఒకరోజు చాప్టర్స్ అవన్నీ, కానీ మార్క్స్ స్కోరింగ్ అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు 60 తెచ్చుకోవటం ఈజీ అని? ప్లాన్డ్గా చదివితే ఈజీ. అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పుడెప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాలి, ఎందుకు పే చేయాలి, ఎవరు పే చేయాలి, ఇవన్నీ. అంతకుముందు కనెక్టర్ ఉండేది, దీనికి డైరెక్ట్ పెట్టేశారు, దానివల్ల కెమెరా అవుతుంది. సరే, రైట్. సరే, అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి అండి? నెక్స్ట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. అమ్మా, ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు, బుడ్డోడు, ఎంతోడు. అతను డబ్బులు సంపాదిస్తున్నాడు. చిన్నపిల్లలు డబ్బులు సంపాదిస్తారా? ఎట్లా అమ్మా? చిన్నపిల్లలు యూట్యూబ్ రీల్స్ చేస్తారా? ఓకే, యూట్యూబ్ రీల్స్. అదే టీవీలో పాడతారు కదా, ఈ ఆ ఊ అని. చిన్నపిల్లలు అమ్మా, సినిమాల్లో కూడా పాడుతున్నారు ఈ మధ్య. ఫ్రీగానే డబ్బులు ఇస్తారా? మళ్ళీ డి జూనియర్స్ అమ్మా, బుడ్డలు వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఊరికే ఇస్తారా, డబ్బులు ఇస్తారా? ట్యాక్స్ కట్టాలా వద్దా? చిన్నపిల్లలే, ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టాలా? చిన్నపిల్లలు కదా, ట్యాక్స్ కట్టక్కర్లేదా? వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్స్లో హ్యాండ్ చేస్తాం. ఎవరి హ్యాండ్స్లో? క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్. క్లబ్బింగ్ 14 చాప్టర్. ఏంటమ్మా అది? క్లబ్బింగ్ పేరులోనే ఉంది. ఎవరి హ్యాండ్స్లో క్లబ్ చేస్తాం? నా డౌట్ అది కాదు. నువ్వు పేరెంట్స్ హ్యాండ్స్లో క్లబ్ చేస్తావు, ఓకే. ఎవరి హ్యాండ్స్లో క్లబ్ చేస్తావు? ఫాదర్ హ్యాండ్స్లోనా, మదర్ హ్యాండ్స్లోనా? చెప్పాలి. ఫాదర్కి డబ్బులు వస్తున్నాయి, మదర్కి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పిల్లల డబ్బులు ఎవరికి యాడ్ చేస్తావు? ఫాదర్కి యాడ్ చేస్తే ఫాదర్కి ఎక్కువ ట్యాక్స్ పడుద్ది, మదర్కి యాడ్ చేస్తే మదర్కి ఎక్కువ ట్యాక్స్ పడుద్ది. వైఫ్కి యాడ్ చేస్తావా, హస్బెండ్కి యాడ్ చేస్తావా? ఏం రాసుంటారు రూలు? మీరు చెప్పండి అమ్మా, ఎవరికి యాడ్ చేయాలి? ఫాదర్కా, మదర్కా? మీరు చెప్పండి అమ్మా, ఎవరికి యాడ్ చేయాలి? ఫాదర్కి యాడ్ చేయాలా, మదర్కి యాడ్ చేయాలా? అది ఆ చాప్టర్లో తెలుస్తుంది. క్లబ్బింగ్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ అ సపరేట్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిగతా పైన చాప్టర్స్ అన్నిటికి లింక్ ఉంటుంది. అది ఏ హెడ్ని హెడ్ సెట్ ఆఫ్ చేసుకోవాలి, ఏంటి, క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ వెళ్తుంది, లాస్ వస్తాయి, ఇవన్నీ. ఏంటి సార్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నావు, 15 అంటావు, 16 అంటున్నావు, ఏంటి అసలు ఇది? మళ్ళీ ఇది అంట జీటీనే, మళ్ళీ జిఎస్టీ రాస్తావుగా, ఇంకో 17, అయ్యో 17 అంటే ఇంకేంటి మా పరిస్థితి? అంతే. బాగుంటాయి అమ్మా, చాలా బాగుంటాయి అమ్మా. 15 క్లబ్బింగ్ సెట్ ఆఫ్ అయిపోయిన తర్వాత, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయిన తర్వాత, సో వీ హ్యావ్ ఏ పాన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అమ్మ. ఒక చాప్టర్ పాన్ అని, ఆధార్ అని, ఇలా సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. చిన్న చాప్టర్స్ అమ్మ. 10 తర్వాత ఏవైతే చెప్తున్నావు అన్నీ చాలా చిన్న చాప్టర్స్. నెక్స్ట్ ఏఎంటీ, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అని మిస్లీనియస్ టాపిక్స్ అమ్మ. ఇవన్నీ పాన్ కార్డ్ ఎలా ఇవ్వాలి ఏంటి. పాన్ కార్డ్ ఇస్తారా? మీకుందా పాన్ కార్డు? ఉందా ఎవరికైనా? పోనీ వస్తుందా అప్లై చేస్తే? పాన్ కార్డ్ రావాలంటే మినిమం 18 ఉండాలా, అవసరం లేదా? 18 ఉండాలా? 18 లేని వాళ్ళు పాన్ కార్డు తీసుకోకూడదా? మైనర్ పాన్ కార్డు ఇస్తారా? అప్పుడే పుట్టాడమ్మా పిల్లోడు, పాన్ కార్డు ఇస్తారా? తీసుకుందాం ఆధార్ కార్డు. ఇస్తారులే అమ్మా, మనం క్రియేట్ చేద్దాం. సరే, ఆధార్ పక్కన పెట్టి పాన్ కార్డు ఇస్తారా? సర్టెన్ ఏజ్ రావాలి. ఎంత ఏజ్ రావాలి? అదిగో అక్కడ తెలుస్తుంది. పాన్ కార్డ్ ఈజ్ రిలేటెడ్ టు డైరెక్ట్ ట్యాక్స్, అందుకని అక్కడ చెప్తున్నాం. ఆధార్ ఉంటుంది, అది కూడా ఏదో పక్కన చెప్తాం, కానీ పాడ్ అనేది మన సబ్జెక్ట్.
ఏఎంటీ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్, మినిమం కొంత ట్యాక్స్ కట్టాలి లాసెస్ వచ్చినా అనేది ఆ పాయింట్, అది ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అనేది. ఇది మన ఇండెక్స్. సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. ప్రస్తుతానికి మనం ఏ చాప్టర్ డీల్ చేస్తున్నాం? కంటిన్యూ. ఇదమ్మా ఇండెక్స్. ఎందుకు ఇది ఫస్ట్ క్లాస్లోనే చెప్పు, ఫస్ట్ క్లాస్లో చెప్తే వెళ్ళిపోతారు అంతే, చాలే వెళ్ళు అంటారు. కొంచెం డీటీ అంటే ఏంటి పరిచయం చేసిన తర్వాత చెప్తాను, అందుకని నేను. సో కమింగ్ టు సెక్షన్ నెంబర్ 1 ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఏ ట్యాక్స్ అమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అందరూ చెప్పండి ఒకసారి. అందులో సెక్షన్ నెంబర్ 1, ప్రతి యాక్ట్, ఏ యాక్ట్ అయినా తీసుకో ఆల్ ఓవర్ ది ఇండియా, ఏ యాక్ట్ అయినా తీసుకో, సెక్షన్ నెంబర్ 1 ఆల్ ఓవర్ ది ఇండియా ఏ యాక్ట్ అయినా తీసుకో, సెక్షన్ నెంబర్ 1 మ్యాక్సిమం ఇదే చెప్తారు. ఏం చెప్తారు సార్ అంటే, ఆ యాక్ట్ని ఎలా పిలవాలి, ఆ యాక్ట్ని ఎలా పిలవాలి, ఆ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పటి నుంచి వచ్చింది, ఈ మూడే చెప్తారు జనరల్గా సెక్షన్ నెంబర్ 1లో. ఏ యాక్ట్ అయినా మ్యాక్సిమం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్, సో టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఏమని పిలవాలి, ఎవరికి అప్లై అవుతుంది, ఏ డేట్ నుంచి అప్లై అవుతుంది. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్? దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సెకండ్ వన్, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఇండియాకి అప్లికబుల్. మా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎవరికి అప్లికబుల్? ఇండియా. ఇండియా అంటే ఏంటనే తర్వాత చూద్దాం. ఎప్పటి నుంచి అప్లికబుల్, డేట్ ఇచ్చాడు చూడండి, 1 ఏప్రిల్ 1962. ఇప్పుడు అర్థమైందా రూల్స్ ఎందుకు 62లో వచ్చినాయో? రూల్స్ అనేది ఇంప్లిమెంటేషన్కి సంబంధించింది. అసలు ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది 62 నుంచి, కానీ యాక్ట్ ఎప్పుడు రెడీ అయింది, ఎప్పుడు అప్రూవ్ అయింది? 1961లో. జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. 1961 నవంబర్లో యాక్ట్ అప్రూవ్ అయింది పార్లమెంట్ సెషన్స్లో, కానీ అప్లై చేయాల. వై? 61లో రెడీ అయితే ఎందుకు అప్లై చేయాల? 62లో అప్లై చేశారు. వై? రూల్స్ అప్పుడు రాసుకోవచ్చు కదా, అది అప్లై చేయలేదని రాయలేదు, అది ఎంతలోకి రాస్తారు? సార్ నవంబర్ అనేది మిడిల్ ఆఫ్ ది ఇయర్ సార్. ఏ యాక్ట్ని, ఇది యాక్ట్ ఫైనాన్షియల్గా అప్లై అవుతుంది, ఏ యాక్ట్ని మిడిల్ ఆఫ్ ది ఇయర్లో అప్లై చేయకూడదు. ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇయర్కి అప్లై అయ్యేదాన్ని మిడిల్ ఆఫ్ ది ఇయర్లో అప్లై చేయకూడదమ్మా. ఎందుకు? అంతకుముందు ఇయర్ వైజ్ కదా యాక్ట్. ఎలా అప్లై చేస్తున్నావు నువ్వు? ఇయర్లీ తీసుకుంటావు ట్యాక్స్. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఎలా తీసుకొస్తావు? కమింగ్ ఇన్ అమ్మా స్టార్టింగ్ డేట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏంటి? నవంబర్ 61 అమ్మా. స్టార్టింగ్ డేట్ ఏంటి నెక్స్ట్ ఇయర్? చెప్పాలి, అందరు చెప్పాలి. జస్ట్ ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏంటి నెక్స్ట్ ఇయర్కి? అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే అప్లై చేయాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని, లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. నవంబర్ 61లో వచ్చింది, నెక్స్ట్ ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏంటమ్మా? 1 ఏప్రిల్ 1962. అది. సో అది ఎక్కడ ఏ బుక్లో ఉండదమ్మా, వీ షుడ్ హ్యావ్ టు లెర్న్. యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? రీజన్ because we can't apply for the middle of the year, we should apply from the starting of the year. The immediately starting date of the financial year is so section 1. గుర్తుంటుందా? ఇప్పుడు అర్థమైందా రూల్స్ ఎందుకు వచ్చినాయో 1962లో? అప్లికబుల్ అయిందే ఎప్పటి నుంచి అమ్మా? ఎవరికి అప్లై అవుతుంది? ఇండియా అంటే ఎవరెవరు వస్తారు? ఫస్ట్ ఎవరు వస్తారమ్మా? బేసికలీ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డయాగ్రామ్స్ అమ్మా. ఐ విల్ డ్రా ది డయాగ్రామ్ నౌ. ఇప్పుడు ఏం డ్రా చేయబోతున్నాను నేను? ఒక నిమిషం. ఏంటది? ల్యాండ్ మాస్ అంటే ఇది వస్తుందా? శ్రీలంక వస్తుందా? నెక్స్ట్ డోంట్ ట్రై దిస్ ఎట్ యువర్ హోమ్.
చాలా నిపుణుల పర్యవేక్షణలో చాలా ట్రైనింగ్ చాలా ఏళ్ళ ప్రాక్టీస్తో వచ్చింది అది. మీరు ఏదో సింపుల్గా డ్రా చేసేస్తా అంటే కుదరదు, అది రాదు అసలు. అదేంటి సార్ మేము స్కూల్లో అలా చూడలేదు, పైనుంచి చూస్తే అలా కనిపిస్తుంది ఇండియా. వాటర్ వేస్ అప్ టు 12 నాటికల్ మైల్స్ అండ్ 200 నాటికల్ మైల్స్. యాక్చువల్లీ మీకు కస్టమ్స్లో ఇంకా డీటెయిల్ వస్తుందమ్మా, కస్టమ్స్లో చాలా డీటెయిల్ వస్తుంది, నేను జస్ట్ సమరీ చెప్తున్నాను అమ్మా. ఇక్కడ నుంచి ఎన్ని నాటికల్ మైల్స్ అంట? 12 నాటికల్ మైల్స్ ఇండియన్ వాటర్స్. అంటే నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఆ 12 నాటికల్, నిన్ను ఎవరు ఏం చేయరు, బోట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏమదేమంటే ఆధార్ కార్డు చూపించవచ్చు ఐఆమ్ ఇండియన్ అని. 12 నాటికల్ మైల్స్ దాటావా అక్కడ హై సీస్ అంటారు. చెప్తాను, ఇక్కడ నుంచి ఎన్ని నాటికల్ మైల్స్ తీసుకోవాలమ్మా? ఇది ఇండియాకి రైట్ ఉంటుంది కానీ ఇండియాలో పార్ట్ కాదు. ఆ పర్టికులర్ 12 నాటికల్ మైల్స్ తర్వాత 12 నాటికల్ మైల్స్ లోపు ఇండియాకి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది, వేరే వాడు రావడానికి వీల్లేదమ్మా. దీని తర్వాత ఇండియాకి రైట్ ఉంటుంది కానీ ఇండియాలో పార్ట్ కాదు. కండిషన్స్ అప్లై, అంటే నువ్వు క్లెయిమ్ చేసుకుంటేనే పార్ట్ అవుతుంది. అది ఇండియా క్లెయిమ్ చేసుకుంటేనే పార్ట్ అవుతుంది. అంటే అక్కడ ఏమైనా నీకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏంటమ్మా అది? అంటే ఏదైనా ఆయిల్ ఓర్ కానీ గ్యాస్ మైన్స్ కానీ ఏమన్నా నువ్వు కనిపెట్టి ఇంటర్నేషనల్ దాంట్లో ఇదిగో అక్కడ మేము కనిపెట్టాం కాబట్టి అది మాది అని క్లెయిమ్ చేసుకుంటే అది ఒక్కటే నీది అయింది. సార్ ఈ 200 నాటికల్ మైల్స్ తర్వాత నువ్వు కనిపెడితే నీది అవ్వదమ్మా, మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి. అంటే 12 తర్వాత నుంచి 200 నాటికల్ వరకు ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఇండియా. అప్పుడే అది ఇండియాలో పార్ట్. ఆ ఒక్కటే, ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మాత్రమే నీ ఇండియాలో పార్ట్. మిగతాది నాది అనొద్దు నువ్వు. నీకు రైట్ ఉంటుంది నువ్వు క్లెయిమ్ చేసుకుంటే ఏమన్నా కనిపెట్టి. అంటే వేరే కంట్రీ వాళ్ళ షిప్ అక్కడ నుంచి వచ్చి ఇట్లా తిరిగి వెళ్ళిపోవచ్చు అంటే నో డౌట్ వెళ్ళొచ్చు. కానీ నీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి రావచ్చు అంటే రాకూడదు, నీ పర్మిషన్ ఉండాలి. అంటే ఆ జోన్ మాత్రమే నీది. 12 నాటికల్ మైల్స్ దాని తర్వాత దాటి రావచ్చా షిప్ అంటే రాకూడదు, నీ పర్మిషన్ ఉండాలి. ఎవరి పర్మిషన్ ఉండాలి? మన పర్మిషన్ ఉండాలి. సార్ ఈ పర్టికులర్ పార్ట్ని చాలామంది ఏంటంటే ఇండియాలో కూడా పార్ట్ అంటారు కానీ బట్ లిటరల్లీ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఓన్లీ ఆ జోన్స్ మాత్రమే ఇండియాలో పార్ట్. రిమైనింగ్ ఏరియా ఇస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఇండియా. 12 నాటికల్ మైల్స్లో నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అవుట్ సైడ్ దట్ మీ 12 నాటికల్ మైల్స్ తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు. ఏమంటారు వాటిని? అసలు నీ పర్మిషనే అక్కర్లేదు, అసలు వీటికే నీ పర్మిషన్ అక్కర్లేదు. జస్ట్ ఊరికే మన పెట్రోలింగ్ ఉంటుందంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటుంది. 12 నాటికల్ మైల్స్ దగ్గర డీటెయిల్డ్ ఆర్మీ మన నావీ ఉంటుందమ్మా, నావీ పెట్రోలింగ్ ఉంటుంది. అసలు ఎవరిని అలో చేయరు పర్మిషన్ లేకుండా, బికాస్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ పెట్రోలింగ్ ఉంటుంది అంతే. సో దాని తర్వాత అసలు మనకు సంబంధమే లేదు. మన నావీ ఉంటారు ఆ టైపు, ఏం పట్టించుకోరు, అసలు ఏం జరిగినా మనకు సంబంధం లేదు, ఏం పట్టించుకోరు, ఏం జరిగినా సంబంధం లేదు. సో దట్ ఈస్ అబౌట్ వాటర్స్. సీబెడ్, సీబెడ్ అంటే సముద్రం ఆ 12 నాటికల్ మైల్స్ కింద ఏదైతే ఉంటుందో అండర్ ది సీ, అది కూడా ఏముంటాయమ్మా అండర్ ది సీ? ఇన్కమ్ ఏముంటుంది అండర్ సీ? ఏమన్నా ఆయిల్ వార్స్ కానీ ఏమన్నా ఉంటాయి. సీలో ఏమి ఇన్కమ్ ఉంటుందమ్మా? 12 నాటికల్ మైల్స్లో ఏముంటాయి? ఫిష్ తింటారా? బాగుంటుందా? ఎలా తింటారమ్మా ఒక ప్రాణిని హింసించి చంపి? మనుషులేనా అసలు మీరు? నేను ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, డైలీ కొంచెం కొంచెం తింటా అంతే. ఇప్పుడు కూడా కొంచెం చికెన్ తిన్నా అంతే. నాకు హింస అంటే నచ్చదు అసలు, కొంచెం కొంచెం తింటున్నా అందుకనే. మీరు అసలు మనుషులు కాదు, మీరు హింసించి చంపి ఒక ప్రాణిని, మీకు మానవత్వమే లేదమ్మా. వాటర్లో ఫిష్ ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది, అవన్నీ. సీ బెడ్లో ఆయిల్స్ ఉంటాయి. సాయిల్ అండ్ సబ్ సాయిల్ ఎక్కడ ఉంటుంది? మన ల్యాండ్, దాని కింద సాయిల్, సబ్ సాయిల్, చక్కగా ఐరన్ ఓర్స్ అవన్నీ ఉంటాయి కదా, మినరల్స్. ఎయిర్ స్పేస్ అబోవ్, ఇప్పటి వరకు చెప్పిన దాని మీద ఎయిర్ స్పేస్, అది కూడా వేద్దాం డ్రాయింగ్. ఇక్కడ నుంచి అంతా ఏంటమ్మా ఇది? ఎయిర్ స్పేస్.
ఎయిర్ స్పేస్లో ఏమొస్తుంది ఇన్కమ్ నీకు? ఏరోప్లైన్, రేడియో యాక్టివ్ సిగ్నల్స్, ఇవన్నీ మన ఇండియా శాటిలైట్ పంపించింది కదా మీ డబ్బులతో. మరి ఈ రేడియో యాక్టివ్ సిగ్నల్స్ నువ్వు వాడుతున్నావు, మరి ఎయిర్ స్పేస్ అంతా నీకు డబ్బులు కట్టాలి, ఊరికేం ఆడడం. ప్లెయిన్ అలా క్లాస్ అవుతుంది, మరి సిగ్నల్స్ తీసుకుంటుంది, అది డబ్బులు కట్టు. సో అలా ఎయిర్ స్పేస్ అబోవ్ ఇన్కమ్ ఉంటుంది అక్కడ కూడా. కాంటినెంటల్ షెల్ఫ్స్ ఏంటమ్మా అవి? మనకి అండమాన్ నికోబార్ కొంచెం దీవులు ఉన్నాయమ్మా, కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ ద కోస్టల్ లైన్ కాంటినెంటల్ షెల్ఫ్స్, ఇవి కూడా మనవే. సో అవి కూడా టూరిజం ఇన్కమ్ వస్తూ ఉంటుంది మనకి. ఇవే ఇండియా అంటే, ఇంతే, ఇంతకు మించి ఏం లేదు ఇంకా. సో ఇదే ఇండియా అంటే. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఐ హ్యావ్ ఎ డౌట్, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా అవదా? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా అవదా? నేను ఎక్కడ చెప్పాను? ఇక్కడ ఎక్కడ చెప్పాను చెప్పండి? హోల్ ఇండియానేలే. ల్యాండ్ మాస్ పాకిస్తాన్కి అప్లై అవుతుందా? డయాగ్రామ్లో వేసాను నేను. నో. చెప్పండి అమ్మా, ఏమేమి వస్తాయి ఇండియా అంటే? 12 200? 12x మనకి ఇంకా ఫుల్ రైట్స్ అమ్మ. 200 నాట్ ఫుల్ రైట్స్, యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. బట్ వేరే వాళ్ళు వచ్చి అయితే క్లెయిమ్ చేయరు కదా, అందుకని చాలామంది అది కూడా మందే అంటారు. బట్ యాజ్ పర్ స్ట్రిక్ట్ ప్రొవిజన్ అప్లికేషన్ యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. నెక్స్ట్ వన్, సీ బెడ్, సాయిల్ అండ్ సబ్ సాయిల్, ఎయిర్ స్పేస్, కాంటినెంటల్ షెల్ఫ్స్. సార్ ఇది సెక్షన్ నెంబర్ 2. సెక్షన్ నెంబర్ 1 అయిపోయింది, సెక్షన్ నెంబర్ 2 అయిపోయింది. 3 తర్వాత చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 4 ఛార్జింగ్ సెక్షన్. వాట్ ఈస్ ఛార్జింగ్ సెక్షన్ అంటే, ప్రతి హెడ్కి స్టార్టింగ్లో ఉంటుంది రిసెప్షనిస్ట్ లాగా అమ్మ. అంటే నీకు ఈ యాక్ట్ అప్లై అవ్వాలంటే ఇదిగో ఈ కండిషన్స్ అప్లై అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ నీకే ఉండాలి, ఇన్కమ్ ఉండాలి ఆఫ్ ఎవ్రీ పర్సన్. సో ఏ ఇయర్లీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ షాల్ బి ట్యాక్స్ రేట్ ది రేట్ అప్లికబుల్ టు ఎవ్రీ ఇయర్. ఈ ఒక్కొక్కటి మనం అండర్స్టాండ్ చేసుకుంటే అసలు ఏం చెప్పాడు ఛార్జింగ్ సెక్షన్ అని తెలుస్తుంది. వాట్ ఈస్ ఛార్జింగ్ సెక్షన్ అంటే, ఏదైనా ఒక హెడ్ ఆర్ యాక్ట్, ఇప్పుడు యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తర్వాత హెడ్ గురించి మాట్లాడతాం. నువ్వు ఈ యాక్ట్లోకి రావాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి అని చెప్పేదే ఛార్జింగ్ సెక్షన్. ఇది పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. అంటే ఏంటి, ఇవి సాటిస్ఫై చేస్తే కంపల్సరీ నీకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందని చెప్పొచ్చు, లేదా ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదని కూడా చెప్పొచ్చు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్కి కూడా ఉంటుంది. హౌస్ ప్రాపర్టీ రావాలి అంటే ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది. మా యాక్ట్కి ఛార్జింగ్ సెక్షన్ ఉంటుందా, ప్రతి హెడ్కి ఉంటుందా? రెండింటికి, యాక్ట్కి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్కి ఉంటుంది. ఇప్పుడు నేను యాక్ట్ ఛార్జింగ్ సెక్షన్ చెప్తున్నానా, హెడ్ వైజ్ ఛార్జింగ్ సెక్షన్ చెప్తున్నానా? యాక్ట్. నీకు ఈ యాక్ట్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ ఏం ఉండాలి, ఇన్కమ్ అంటే ఏంటి అనేది సెకండ్ చాప్టర్లో తెలుస్తుంది నీకు. బట్ ఇప్పుడు కొంచెం డీటెయిలింగ్ ఇస్తాను. ఆఫ్ ఎవ్రీ పర్సన్ అయి ఉండాలి. నాకు డౌట్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా? వస్తుంది. సరేనమ్మా, ఒక పర్సన్ ఉన్నాడమ్మా, ఇతను ఇన్కమ్ అర్న్ చేస్తున్నాడు, శాలరీ. ఇతనికి ట్యాక్స్ వస్తుందా? ఇన్కమ్ అర్న్ చేస్తున్నాడు, శాలరీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా, అప్లై అవుదా? అప్లై అవుతుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్, శాలరీ అప్లై అవుతుందా, అప్లై కాదా? అప్లై అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్. మా ఇన్కమ్ ఉంటే చాలు, ట్యాక్సిబుల్ కాదా అని యాక్ట్ అప్లై చేసి చెప్తాను నేను. అప్పుడు కూడా యాక్ట్ అప్లై చేయాలి కదా. సరే, వేర్ దెర్ ఈజ్ అ ఇన్కమ్, దెర్ ఈజ్ అ ఇన్కమ్ ట్యాక్స్. ఏంటమ్మా అది, ఏంటిది? హార్స్. కొవ్వు అంటే కొమ్ములు ఉంటాయి. డాంకీకి అలా ఉంటుంది ఆ హెయిర్ ఇట్లా. హార్స్ నాన్న అది.
నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ని నేను వేస్తేనే కనిపెట్టలేకపోతున్నానంటే వేరే వాళ్ళు వేస్తే పరిస్థితి ఏంటి అసలు? దట్ ఈస్ అ హార్స్. ఎగ్జామ్షన్ మార్కులు కూడా రావు అసలు మీకైతే. హార్స్ నానా, హార్స్ మా హైదరాబాద్లో నక్లీస్ రోడ్లో నేను లెక్కేసా కూర్చొని అక్కడ బుక్ పట్టుకొని. హార్స్ ఎక్కితే 20 రూపీస్ అంట. ఎంతమంది ఎక్కుతున్నారని లెక్కేసాను నేను. మొత్తం మీద డైలీ ఒక 2000 సంపాదిస్తుంది హార్స్ మంత్లీ. మంత్లీ 60,000 ట్యాక్స్ కట్టాలా వద్దా అమ్మా? ఇన్కమ్ వస్తుంది. 60,000 హార్స్ ఎక్కుతున్నారు అమ్మా. దట్ ఈస్ అ బిజినెస్ ఇన్కమ్. ఇన్కమే అది. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ఇన్కమ్ నాన్న. ట్యాక్స్ కట్టాలా వద్దా? కట్టమనండి. హార్స్కే ఇస్తున్నారు అందరూ. ఓనర్ తెలియగల అవడమ్మా, ఓనర్ తీసుకోవట్లా. చూసా నేను. హార్స్ పాకెట్లో పెట్టండి అంటున్నారు. చాలా క్లెవర్ ఓనర్. ఓనర్ తీసుకుంటే ఓనర్ కట్టాలి కదా, హార్స్ పాకెట్లో పెట్టమంటున్నాడు. ఏమో. అడగండి అమ్మా ట్యాక్స్. మీరు చెప్పారుగా వేర్ దెర్ ఈజ్ అ ఇన్కమ్ దెర్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ అని. ఇట్ ఈజ్ అ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయండి దానికి. చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయండి. పర్సనా? ఓకే. సెకండ్ కండిషన్ ఏంటమ్మా? పర్సన్. ఎవ్రీ ఇన్కమ్ ఉంటే సరిపోదు, వాళ్ళు ఏమై ఉండాలి? పర్సన్ అయి ఉండాలి. పర్సన్స్లో యానిమల్స్ రావు. అర్రే, యానిమల్స్ని తీసేశారుగా. సెకండ్ కండిషన్ ఏముంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలంటే యానిమల్స్కి అప్లై చేయొద్దు అంటున్నాడు. పర్సన్ అంటే ఎవరో తర్వాత చెప్తా నేను. ఈరోజా రేపా? అయిపోయిందా టైము? అదరా వస్తుంది, చిన్నగా వస్తుంది. అప్పుడే చెప్తే సస్పెన్స్. ఇది మంచి క్వశ్చన్ అమ్మా. హార్స్కి డబ్బులు ఇస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్సిబులా కాదా? ట్యాక్సిబుల్ అనే వాళ్ళు ఆన్సర్ చేయండి. మీరు యాక్ట్ రాసేటట్లయితే ఏం చేస్తారు చెప్పండి నాన్న. కట్టే ఎవరిని కట్టమంటారు? హార్స్ మరి ఎవరిని కట్టమంటారు? ఎవరు లేరు. ఎవరు లేరు నాన్న. అదే వెళ్ళి గడ్డి తింటుంది, అదే ఎక్కుతున్నారు, డబ్బులు వేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది. ఇదే చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ అయిపోయిందా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. కట్టాలా కట్టకూడదు? హార్స్కి చెప్పండి. ఓనర్ తర్వాత హార్స్కి అప్లై చేయరు ఇన్కమ్ ట్యాక్స్. షూరా? హార్స్కి అప్లై చేయరా? వాళ్ళ ఓనర్కి? హార్స్కి అయితే అప్లై చేయరు. ఎందుకు? పర్సన్లో రాడు, హార్స్ రాదు. హెన్ను ప్రతిదీ బొమ్మ వేయాలి. హెన్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. వద్దా? కళ్ళు మూసుకోకుండా అందరు ఇటే చూడండి అమ్మా. తలుపులు వేసేయండి. పూర్వజనం సుకృతం అమ్మా. హెన్ను హెన్ను నానా, క్రేన్ కాదు, హెన్ ఇది. హెన్నమ్మా. మన టైం అయిపోయింది అనుకుంటా. ఏంటిది? స్నేక్ అప్లై అవుతుందా? స్నేక్ డబ్బులు వస్తాయా? ఏం లేదమ్మా, స్నేక్ డాన్స్ వేస్తుంది అంతే. ఆ బొట్లో ఏంటి డబ్బులు అంటున్నారు. ఎవరు తీసుకోవట్లా, ఎవరు తీసుకుంటున్నారో తెలియట్లా, ఎవరు చెప్పట్లా, అదే డాన్స్ వేస్తుంది. సరే, యానిమల్స్కి అయితే అప్లై చేయరు. నెక్స్ట్ మా ఒక రాయి ఉంది. ఆ రాయికి ఒక అతను కుంకుమ పసుపు పెట్టేశాడు, హుండీ కూడా పెట్టాడు.
వెళ్ళిపోయాడు ఇంకా దండం పెట్టుకొని ఆ హుండీలో డబ్బులు వేసి. ఇప్పుడు ఏమైంది? హుండీ నిండిపోద్ది. టెంపుల్స్, గాడ్కి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా? గాడ్కి డబ్బులు వస్తున్నాయా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్కడ? టీటీడీ. గోల్డ్ కూడా వేస్తారా? డబ్బులు వేస్తారా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేద్దామా వద్దా? ఎస్ సార్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నో సార్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. దేవుడికి ట్యాక్స్ కలెక్ట్, దేవుడి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారమ్మా. వాట్ ఎవర్ ది కేస్ మేబీ, యు ఆర్ ఆఫరింగ్ టు గాడ్, రైట్? గాడ్ని ట్యాక్స్ అడుగుతారా? డిపార్ట్మెంట్ వెళ్ళి టీటీడీ వాళ్ళని దేవుడు ట్యాక్స్ కట్టాను అడుగుతారా? అసలు ఇన్కమ్ ట్యాక్స్ దేవుడికి అప్లై చేస్తారా ఇన్ ఇండియా? ఎస్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ దేవుడికి అప్లై చేస్తాను అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నో సార్ అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఏంటమ్మా మీరు? నో కామెంట్సా? వి షుడ్ లెర్న్ ఇట్. తెలుసుకోవాలి కదా, అంత ఉంటుంది ఛార్జింగ్ సెక్షన్ మీద. సింపుల్గా కనిపిస్తుంది అది. దేవుడికి అప్లై చేస్తామా లేదా ఇవన్నీ? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి తెలుసుకోవాలా అవసరం లేదా? మా 10 years బ్యాక్ నువ్వు సంపాదించావు, ఇప్పుడు ట్యాక్స్ కడతా అంటున్నావు, కుదరదు. మరి ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి? ఏంటి ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? కానీ ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్కి సంబంధించినవి అప్లై అవుతాయంట? అసెస్మెంట్ ఇయర్. వాట్ ఈస్ దిస్ అసెస్మెంట్ ఇయర్? మా అసెస్మెంట్ ఇయర్ అంటే ట్యాక్స్ ఎర్న్ చేసిన ఇయరా, దాని తర్వాత ఇయరా? ఓ, ఇన్కమ్ ఎర్న్ చేసింది కాకుండా తర్వాత ఇయర్. ఓహో, ఇయర్ ఎర్న్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ రేట్లు అప్లై చేస్తారు నాకు. తెలుసుకోవాలా లేదా? నెక్స్ట్ క్లాస్లో ఈ 4 points తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. ఈసారి మీనింగ్ నేను చెప్పను, మీరు చెప్పాలి. ఛార్జింగ్ సెక్షన్లో ఏం చెప్పారనేది మీరు చెప్పండి. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. 1.5 hour అదే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 4 points. మళ్ళీ అగైన్ ఈ పేజ్ ఓపెన్ చేస్తాను. నా మట్టి బుర్రకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా అసలు వాట్ ఈస్ ఛార్జింగ్ సెక్షన్ అనేది చెప్పాలి నాకు. మళ్ళీ చదివి వినిపిస్తే కుదరదు నాకు. నేనైతే చాలా డీటెయిల్గా చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అక్కడ ఉన్న 4 points చెప్తాను. నాకు దాని మీనింగ్ చెప్పండి చాలు, రైట్? నెక్స్ట్ క్లాస్. సో చూద్దాం. సరే అమ్మా, 9 ఇప్పుడు బ్రేకా? మీకు బ్రేక్ తీసుకోండి అమ్మా. ఆల్రెడీ 10 minutes అయిపోయింది. బ్రేక్ తీసుకోండి, ఫాస్ట్ బ్రేక్ తీసుకోవాలి. ఆల్రెడీ 10 minutes అయిపోయింది కదా. నేను చేస్తాను, బాగా గుర్తు చేశాను.